రైట్. మనకి ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది కదా. రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అందులో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, వాట్ డస్ ద టర్మ్ కేవ్ సిండ్రోమ్? చెప్పండి, ఆన్సర్ చేయండి. కేవ్ సిండ్రోమ్ అంటే ఏంటో. రీసెంట్గా ఈ పర్టికులర్ వర్డ్ అనేది బాగా ఫేమస్ అయిందనేది మనకి పాండమిక్ తర్వాత ఈ కేవ్ సిండ్రోమ్ అనే వర్డ్ బాగా ఫేమస్ అయింది. అంటే ఏంటి కేవ్ సిండ్రోమ్ అంటే? నార్మల్గా కేవ్ అంటే ఏంటి? గుహ. కేవ్ అంటే ఏంటి? గుహ. సో ఇక్కడ మనకి నార్మల్గా ఈ లాక్డౌన్ వల్ల అందరూ దేనికి అలవాటు పడిపోయారండి? ఇంటి దగ్గర ఉండడానికి అలవాటు పడిపోయారు లేదా? అందుకని కొంతమంది ఇప్పుడు సొసైటీలోకి రావాలంటే కొంచెం భయపడుతున్నారండి. అర్థమైందా? అందరితో కలవడానికి భయపడుతున్నారు. దాన్ని ఏమంటామంటే కేవ్ సిండ్రోమ్. ఏమంటాము? కేవ్ సిండ్రోమ్. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో వస్తే మీరు డైరెక్ట్గా చేయొచ్చు అండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, మనకి ఏమైద్దాం? అందరితో మింగిల్ అవ్వడానికి, ఓకేనా? సో అందరితో మింగిల్ అవ్వడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని ఏమంటాము? కేవ్ సిండ్రోమ్ అంటాం. అలాంటి వర్డ్ ఏముంది అక్కడ చెప్పాలి. అదే అలాంటి మీనింగ్ ఎక్కడ ఉంది? ఏనా బీనా? షోరా? ఏనా? ఏ. మీకు కీలో ఇది బి ఇచ్చి ఉంటారండి, అది కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? బి ఇచ్చారు కీలో, బట్ ఆన్సర్ ఏంటి? ఏ. ఇట్ ఈస్ ద అన్విల్లింగ్నెస్ టు జాయిన్ ద నార్మల్ వరల్డ్ అగైన్ ఆఫ్టర్ సర్వైవింగ్ ఏ గ్లోబల్ పాండమిక్. అది యాక్చువల్ మీనింగ్ అండి, బట్ మీకు కీలో అది బి ఇచ్చి ఉంటారు, కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? ఆన్సర్ ఏ. అందరికి ఓకేనా అది? రైట్. నెక్స్ట్ వన్ చేద్దాం. నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి మనకి? థియరీ క్వశ్చన్స్ కాకుండా 5 ఏమడిగారు? ఫిఫ్త్ క్వశ్చన్ మనకి వొకాబులరీ అయినా ఏమడిగారు? శ్రీణం అకంప్లిష్. మనకి ఇది చాలాసార్లు వచ్చిన వర్డే కదా. చెప్పండి మనకి ఆన్సర్ ఏమిద్దాం? అకంప్లిష్ అంటే వెరీ గుడ్, రైట్. అకంప్లిష్ అంటే ఏంటి? అచీవ్, ఓకేనా? అది మనకు కావాల్సిన వర్డ్ అండి, ఓకేనా? సో ఆన్సర్ ఏమైంది? అచీవ్. అది కాకుండా మనకి ఇంకో వర్డ్ కూడా ఉందా? అలాంటి వర్డే ఏమనుకున్నాం మనం? చెప్పాలి మీరే. అకంప్లిష్ ఏంటో వర్డ్, అక్కడే నోట్ చేసుకోండి. అకంప్లిష్. మనకేం తెలుసు? అకంప్లిష్ అంటే తెలుసు. అకంప్లిష్ అంటే ఏంటి? అచీవ్. మరి అకంప్లిష్ అంటే ఏంటి? పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్. పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్. అందరు రాసుకోండి. పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్. అకంప్లిష్ అంటే అచీవ్, అకంప్లిష్ అంటే పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్. ఆ 2 వర్డ్స్కి డిఫరెన్స్ ఉంది, ఓకేనా? అక్కడే ఇంకో వర్డ్ చెప్తాను చూడండి, రైట్. అదేంటంటే చెప్పండి మీరే. ఈ పాటికి మీకు అలవాటు అయిపోలే వర్డ్ ఏంటది? కాంప్లిసిట్. ఏంటో వర్డ్? కాంప్లిసిట్. కాంప్లిసిట్ అంటే ఏంటి? ఇన్వాల్వింగ్ ఇన్ ఏ క్రైమ్. రాసుకోండి. ఇన్వాల్వింగ్ ఇన్ ఏ క్రైమ్. ఈ 3 వర్డ్స్ మీరు ఒక దాని తర్వాత ఒకటి మీకు మైండ్లోకి వచ్చేయాలి. అర్థమైందా? అకంప్లిష్ చూడగానే అకంప్లిష్ గుర్తుకొచ్చేయాలి. అకంప్లిష్ చూడగానే మీకు ఏం గుర్తు రావాలి? కాంప్లిసిట్ గుర్తుకొచ్చేయాలి. అలా, ఓకేనా? అకంప్లిష్ అంటే అచీవ్, అకంప్లిష్ అంటే పార్ట్నర్ ఇన్ ఏ క్రైమ్, అదే కాంప్లిసిట్ అంటే ఏంటి? ఇన్వాల్వింగ్ ఇన్ ఏ క్రైమ్. ఆ వర్డ్స్ ఒక దాని తర్వాత ఒకటి మీకు గుర్తొచ్చేయాలి, ఓకేనా? ఇప్పుడు అయిపోయిందా? రైట్. నెక్స్ట్ మనకి అడాప్ట్ అంటే చూద్దాం, రైట్. చెప్తారా అడాప్ట్ అంటే ఏంటో? మీకు ఈ వర్డ్ చెప్పుకున్నాం. ఏంటవి? ADOPT అడాప్ట్. ఇంకోటి ఏముంది? ADEPT అడాప్ట్. ఇదేంటిది? అడాప్ట్. చెప్పండి. ఆప్ట్ అంటే ఏంటి? చూజ్. కాబట్టి అడాప్ట్ అన్న ఏంటి? చూజ్. ఎప్ట్ అంటే ఏంటి? స్కిల్. కాబట్టి అడాప్ట్ అంటే ఏంటి? స్కిల్ఫుల్, ఓకేనా? మరి ఇనెప్ట్ అంటే ఏంటో చెప్తారా? ఇనెప్ట్, నో స్కిల్. అది కూడా రాసుకోండి, ఓకేనా? ఎప్ట్ అంటే స్కిల్ కాబట్టి ఇనెప్ట్ అంటే ఏమైంది? నో స్కిల్. అది మీకు తెలియాలి, ఓకేనా? ఎప్ట్ అంటే స్కిల్, అడాప్ట్ అంటే స్కిల్ఫుల్, ఇనెప్ట్ అంటే నో స్కిల్. మరి యాప్ట్ అంటే ఏంటి? సూటబుల్. యాప్ట్ అంటే ఏంటి? సూటబుల్. కాబట్టి దానికి మీనింగ్ ఏమైంది? సూట్ ఆర్ అడ్జస్ట్. సింపుల్, రైట్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అడాప్ట్, ఎప్ట్, యాప్ట్. జస్ట్ మనకి OPT, EPT, APT అవి గుర్తుంటే ఈ వర్డ్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చెప్పండి. ఆప్ట్. ఆప్ట్ అంటే మీనింగ్ ఏంటి? చూజ్. ఎందుకంటే ఆప్షన్ చూజ్ చేసుకుంటాం లేదా? అదే ఎప్ట్ అంటే మీనింగ్ ఏంటి? స్కిల్. కాబట్టి ఇనెప్ట్ అంటే మీనింగ్ ఏంటి? నో స్కిల్, ఓకేనా? అదేవిధంగా మనకి యాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? సూటబుల్ లేదంటే అడ్జస్ట్. ఈజీ అయినా? వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ మనకి కంటెంట్. సో అడాప్ట్ మీనింగ్ ఏంటి? సూట్ ఆర్ అడ్జస్ట్. నెక్స్ట్ వర్డ్ మనకి ఏముంది? కంటెంట్. ఇక్కడ మీకు కంటెంట్ దగ్గర మీకు ఇంకో వర్డ్ రాస్తాం చూడండి, ఓకేనా? అదేంటంటే కంటెంట్. ఏంటో వర్డ్? కంటెంట్. చెప్పండి. కంటెంట్ అంటే ఏంటి? కంటెంట్ అంటే ఒక మీనింగ్ మనకి ఏంటంటే సాటిస్ఫైడ్. రాసుకోండి. కంటెంట్ అంటే ఏంటి? సాటిస్ఫైడ్. ఇది మీకు అందరికి తెలియాలి. కంటెంట్ అంటే సాటిస్ఫైడ్, ఓకేనా? మరి కంటెంట్ అంటే ఏంటి? కంటెంట్ రాసుకోండి. స్ట్రగుల్. ఈ 2 వర్డ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందండి, ఓకేనా? డిఫరెన్స్ ఉంది, ఓకేనా? కంటెంట్, 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 ఓకేనా? గుర్తుపెట్టుకో, ఓకేనా? ఏదైనా ఒక కాంపిటీషన్ ఉందనుకోండి, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేవాడిని ఏమంటారండి? కంటెండరా, కంటెంటరా? కంటెండర్. అర్థమైందా లేదా? అలా, ఓకేనా?
కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్, కంటెంట్ అంటే స్ట్రగుల్. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక వర్డ్ రాస్తా నేను, ఆ వర్డ్ మీరు గెస్ట్ చేయాలి. చేస్తారు కదా? ఆ వర్డ్ మనకి ఏంటంటే మాల్ కంటెంట్. మీరు చెప్పేస్తారండి, చెప్పండి. మాల్ కంటెంట్ అంటే ఏమైంది? మాల్ అంటే బ్యాడ్, కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్, కాబట్టి ఏమైంది? డిస్సాటిస్ఫాక్షన్. ఏమైంది? అది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? ఈజీనే కదా? ఇలా ఒకేసారి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్, కంటెంట్ అంటే స్ట్రగుల్. ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి. కంటెంట్ అంటే స్ట్రగుల్, కంటెంట్ అంటే సాటిస్ఫాక్షన్. కాబట్టి మాల్ కంటెంట్ అంటే బ్యాడ్ సాటిస్ఫాక్షన్, కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్. ఓకే రైట్, ఇంతవరకు ఓకేనా? రైట్, నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? పెరిష్. ఏముంది? పెరిష్. రాసుకున్నారా వర్డ్స్? ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న వర్డ్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? రైట్, ఇప్పుడు మనకి ఏముంది? పెరిష్. పెరిష్ అంటే ఇక్కడ 2 వర్డ్స్ చెప్తాను. రైట్, నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు అనుకోండి. హ్యూమన్ బీయింగ్స్ సో పెరిష్ అయ్యారంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఏమయ్యారు? హ్యూమన్ బీయింగ్స్ పెరిష్ అయ్యారంటే మీనింగ్ ఏంటండి? వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారండి, డై. రాసుకోండి. పెరిష్ అంటే ఒక మీనింగ్ ఏంటి? డై. అదే మనకి నాన్ లివింగ్ థింగ్స్, లేదంటే సపోజ్ వెజిటబుల్స్ అన్నాం. ఏమన్నా మనం? వెజిటబుల్స్ పెరిష్ అయ్యాయంటే మీనింగ్ ఏంటి? స్పాయిల్. రాసుకోండి. 2 మీనింగ్స్ ఉన్నాయి, 2 మీకు తెలియాలి. ఓకేనా? పెరిష్ అంటే నార్మల్గా హ్యూమన్ బీయింగ్, స్పీసీస్ అనుకోండి. హ్యూమన్ బీయింగ్సే కాదండి, స్పీసీస్ పెరిష్ అయ్యాయంటే మీనింగ్ ఏంటి? డై, చనిపోయాడు. అలా కాకుండా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెరిష్ అయ్యాయంటే మీనింగ్ ఏంటి? స్పాయిల్. ఈ 2 వర్డ్స్ కూడా మీకు తెలియాలి. ఓకేనా? 2 వర్డ్స్ కూడా మీకు తెలియాలి. రైట్, చెప్పండి. పెరిష్ అంటే ఒక మీనింగ్ ఏంటి? డై, ఇంకో మీనింగ్ ఏంటి? స్పాయిల్. ఈ 2 మీకు తెలుస్తాయి కదా? వెరీ గుడ్. రైట్, సో ఇందులో మనకి తెలియాల్సిన మీనింగ్ ఏం లేదు కదా? సో ఆన్సర్ ఏమైతే మనకి? సో అచీవ్, ఈజీ వన్. రైట్, నెక్స్ట్ వన్ చేద్దామా మరి? గ్రాడ్యువల్లీ. సో గ్రాడ్యువల్గా అంటే ఒకేసారా, లేదంటే స్లోగా? కానీ దానికి ఏం కావాలి ఇప్పుడు? యాంటనమ్. అంటే ఒకేసారి జరగాల వద్దా? ఒకేసారి జరిగేదాన్ని ఏమంటాం మనం? వెరీ గుడ్. రైట్, అబ్రప్ట్. ఏమంటాము? అబ్రప్ట్ అంటే సడన్. అబ్రప్ట్ అంటే మనకి ఏంటి? సడన్. ఓకే, ఇప్పుడు అంబిషియస్ అని చూద్దాం. రైట్, మనకి అంబిషన్స్ ఉంటాయి లేదా? మనకి అంబిషన్ అంటే మనకి ఏంటంటే మన యొక్క గోల్స్, అంతే కదా? సో దాన్ని ఏమంటాం మనం? గోల్స్ ఉంటే ఏమంటాము? ఆస్పైర్. ఏమంటాము? ఆస్పైర్. కాబట్టి ఏం చెప్పొచ్చు? చెప్పాలి. అంబిషియస్ అని ఏం చెప్పొచ్చు అండి? ఇంకా వెర్బ్ కదా? ఆస్పైర్ మనకి వెర్బ్. నౌన్ ఏమైంది? ఆస్పిరేషన్. ఏమైంది? ఆస్పిరేషన్. యాడ్జెక్టివ్ ఏమైంది? చెప్పాలి. ఆస్పైర్ మనకి వెర్బ్ అండి, ఓకేనా? అదే ఆస్పిరేషన్ ఏమైంది మనకి? నౌన్ అయింది. ఓకేనా? మరి మనకి ఇక్కడ ఏం కావాలి? అంబిషియస్ మనకి ఏంటి? ఓఈఎస్ కదా? ఓఈఎస్ టెండ్ అయితే ఏమైంది? యాడ్జెక్టివ్. కాబట్టి మనకు కావాల్సిందండి యాడ్జెక్టివ్ కదా? చెప్పండి. ఆస్పైర్కి యాడ్జెక్టివ్ ఏమైద్దాం? మనకి ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్ కావాలంటే వెర్బ్ నుంచి చేయొచ్చు లేదా? మనం వెర్బ్ నుంచి యాడ్జెక్టివ్ చేయొచ్చు లేదా? ఎలా చేయొచ్చు? డెవలప్ ఉందనుకోండి, దానికి యాడ్జెక్టివ్ ఏమైంది? డెవలప్డ్ కానీ డెవలపింగ్ కానీ. మరి ఇక్కడ ఆస్పైర్కి వెర్బ్ ఏమైందండి? అదే యాడ్జెక్టివ్ ఏమైంది? ఆస్పైర్డ్. ఏమైంది? ఆస్పైర్డ్ మనకి ఏం కావచ్చు? V2 కావచ్చు, V3 కావచ్చు. దాన్ని మనం ఎలా వాడచ్చు? యాడ్జెక్టివ్ గా వాడచ్చు. నోట్ చేసుకుని. ఓకేనా? ఎప్పుడైనా సరే మీకు ఆస్పైర్ కి సంబంధించి యాడ్జెక్టివ్ కావాలంటే అది ఏమవుతుంది? ఆస్పైర్డ్. ఏమవుతుంది? ఆస్పైర్డ్. కాబట్టి అంబిషియస్ అని మనం ఏం చెప్పొచ్చు? ఆస్పైర్డ్. గుర్తుపెట్టుకుని. ఓకేనా? అప్పుడప్పుడు మనకి స్పాటింగ్ ఎర్రర్స్ లో, సెంటెన్స్ కరెక్షన్ లో ఇది వస్తుందండి. ఓకేనా? సో చెప్పండి, ఆస్పైర్ కి యాడ్జెక్టివ్ ఏమైంది? ఆస్పైర్డ్. నౌన్ ఏమైంది? ఆస్పిరేషన్. వెర్బ్ ఏమైంది? ఆస్పైర్డ్. ఓకేనా? దానికి ఆపోజిట్ ఏమనుకున్నా గుర్తుందా? చెప్పాలి. డిస్పైర్. ఏంటది? డిస్పైర్ అంటే హోప్ఫుల్, హోప్లెస్? హోప్లెస్. డిస్పైర్ అంటే హోప్లెస్, అదే ఆస్పైర్ అంటే హోప్ఫుల్. హోప్లెస్. ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను? ఆస్పైర్ టు ఇన్స్పైర్ పీపుల్ ఇన్ డిస్పైర్ బిఫోర్ యూ. అది గుర్తుంటే ఆస్పైర్, డిస్పైర్ ఈజీ గుర్తుంటుందా లేదా? అందుకని. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఏముంది? ట్రాన్స్పరెంట్ అంటే తెలిసిందే కదా మనకి? చెప్పండి. ట్రాన్స్పరెంట్ కి ఆపోజిట్ ఏంటో చెప్పండి? ఒపాక్. ఏమంటాము? ఐడియా ఉంది కదా? ఒపాక్. సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి లైట్ ట్రావెల్ కాకపోతే ఒపాక్, ట్రావెల్ అయితే ట్రాన్స్పరెంట్. ఈజీనే కదా? రైట్, మనకి రిఫార్మ్ అంటే తెలిసిందే కదా? సో ఇక్కడ తెలియని ఇంక లేం కదా? సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? అబ్రప్ట్లీ. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. ఈ బ్లాంక్ అందరూ ఫిల్ చేయాలి. ఈజీనే కదా? ఫీల్ డాష్ ఆఫ్టర్ లాంగ్ పీరియడ్స్. ఓకేనా? మనం రోజంతా క్లాసులు వింటే ఎలా అవుతామని, ఎలా ఫీల్ అవుతాం మనం? చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతామా? లేదు కదా? అలసిపోతాం లేదా? అలా అలసిపోవడానికి ఏమంటాం మనం? వెరీ గుడ్. రైట్, డ్రైన్డ్. సో ఇక్కడ మనకి డ్రైన్డ్ అనడానికి మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయా లేదా? అవి మీరంతా ఇప్పుడు నాకు చెప్పేస్తారు. చెప్పండి. వెరీ గుడ్. రైట్, ఎగ్జాస్టెడ్. మీలో కొంతమంది ఎవరికైతే తెలియదో వాళ్ళు రాసుకుంటే రిమైనింగ్ వాళ్ళు వినండి. ఓకేనా? ఎగ్జాస్టెడ్. ఇంకో వర్డ్ ఏమనుకున్నాము? ఎనర్వేట్. ఏంటో వర్డ్? ఎనర్వేటెడ్. ఇంకేమైనా ఉన్నాయా? టైర్డ్. ఏమనొచ్చు? టైర్డ్. ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఫ్యాటిక్, వెరీ గుడ్ రైట్. అలసిపోవడం ఏమంటాము? ఫ్యాటిక్. ఇంకా అలసట, ఫ్యాటిక్ అంటే ఏంటి? అలసట. ఇంకేమైనా ఉన్నాయా? గ్రూయిలింగ్, రాసుకోండి. గ్రూయిలింగ్ అన్న మీనింగ్ ఏంటి? బాగా టైర్డ్, అలసిపోవడం అండి. ఓకేనా? సో ఈ వర్డ్స్ రాసుకోండి. ఎగ్జాస్టెడ్, ఎనర్వేటెడ్, టైర్డ్, ఫ్యాటిక్, గ్రూయిలింగ్. ఇండిఫాటిగబుల్ అంటే ఏంటండి? ఇండిఫాటిగబుల్ గెస్ చేయండి. టైర్లెస్, అంతే కదా. ఫ్యాటిక్ అంటే అలసిపోవడం కదా. అదే సో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం రాస్తాం చూడండి. ఓకేనా? మీకు ఎప్పుడైనా ఇలా వచ్చింది అనుకోండి, ఇండిఫాటిగబుల్ అమేది టైర్లెస్. ఎందుకంటే ఫ్యాటిక్ అంటే టైర్డ్ కదా, ఇన్ అంటే నాట్, కాబట్టి టైర్లెస్ ఏమంటాము? ఇండిఫాటిగబుల్. అది ఒకటి నోట్ చేసుకోండి. ఇండిఫాటిగబుల్ అంటే టైర్లెస్. ఇంతవరకు ఓకేనా అందరికి? రైట్. ఇందులో అర్థం కావాలి ఇంకేమైనా ఉన్నాయా? అర్థం కావాల్సినవి. బిటర్ స్వీట్ చెప్పండి. బిటర్ స్వీట్ అంటే పేరులోనే ఉంది కదా, బిటర్ స్వీట్. రెండు టేస్ట్లు కూడా ఒకే దాంట్లో ఉన్నాయండి. అంటే ఏమైతుంది? అందులో మనకి ఏముంది? ప్లెజర్ ఉంది, ఇంకా అందులోనే పెయిన్ కూడా ఉందండి, రాసుకోండి. ప్లెజర్ అండ్ పెయిన్ ఒకేసారి. ప్లెజర్ ఉంది, పెయిన్ ఉంది, దాన్ని ఏమంటాం? బిటర్ స్వీట్ అంటాం. ఓకేనా? కాండక్ట్ అంటే ఏం చెప్పొచ్చు మనకి? బిహేవియర్ అని చెప్పొచ్చు లేదా? రైట్. ఎన్వి అంటే ఏంటి? జెలస్. స్పెల్లింగ్ ఏంటండి? జేనా జడ్డా? జే, రాసుకోండి. అది మనకి జెలస్. అది మనకి జడ్ ఉంది అనుకోండి, ఏమైపోతుంది? ఎంతూజియాస్ట్. అది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? మీకు తెలిస్తే స్కిప్ చేయండి, లేని వాళ్ళు నోట్ చేసుకోండి. బట్ నేనైతే అవి ప్రతిసారి చెప్తా ఉంటాను. ఓకేనా? నాకు సరదా అయింది. ఓకేనా? చెప్పండి. జెలస్. జెలస్ అంటే ఏంటి? అసూయ. దాన్ని ఏమంటాము? ఎన్వియస్. అలాకుండా జెడ్ ఉంటే జెలస్ అంటే ఏమైతుంది? ఎంతూజియాస్టిక్. ఓకేనా? అదే జీలెట్. ఇప్పుడు మీరు గెస్ట్ చేస్తారు, అయిపోయింది, రాసుకున్నారు జీలస్. ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి, ఎగ్జామినేషన్ మీకు ఏమొచ్చిందంటే జీలెట్. ఏమొచ్చింది? జీలెట్. అంటే ఎవరు అవుతారండి? ఒక పర్సన్. ఎవరికైతే ఎక్సెసివ్ గా ఎంతూజియాజం ఉంటుందో వాడిని ఏమంటామండి? జీలెట్. ఓకే, ఏ పర్సన్ విత్ ఎక్సెసివ్ ఎంతూజియాజం. జీలెట్ అంటే ఎవరు? ఏ పర్సన్ విత్ ఎక్సెసివ్ ఎంతూజియాజం. అలా ఉంటాయండి. మనకు ఆల్రెడీ జెలస్ గా తెలుసు కాబట్టి జీలెట్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో అయిపోయినాయి వర్డ్స్. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. మనకి స్పాటింగ్ ఎర్రర్స్. ఈరోజు స్పాటింగ్ ఎర్రర్స్ కొంచెం ట్రిక్కీగా ఉన్నాయండి, బట్ కొన్ని అయితే చేయొచ్చు. అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు, రిమైనింగ్ కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి. ఓకేనా? బట్ ఇప్పుడైతే మనం అన్ని చేద్దాం. చెప్పండి. ఫస్ట్ వన్, ఇఫ్ ద అదర్ పార్టీ ఫర్గివ్స్ అస్ అనొచ్చా అనకూడదా? పార్టీ సింగులర్ పురునా? పార్టీ సింగులర్ కాబట్టి ఫర్గివ్స్ అనొచ్చా అనకూడదా? వెరీ గుడ్ రైట్. గుడ్ ఇనఫ్. గుడ్ ఇనఫ్, ఇనఫ్ గుడ్? గుడ్ ఇనఫ్, ఇనఫ్ గుడ్? మీకు లాజిక్ ఏంటి? మీకు ఎప్పుడైనా సరే ఇనఫ్ వస్తే ఏంటది? ఇనఫ్ వస్తే ఇనఫ్ తర్వాత ఏం రావాలి చెప్పాలి? నౌన్. ఏం రావాలి? నౌన్. మీకు ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్ వస్తే తర్వాత ఏం రావాలి? ఇనఫ్. ఇది ఎవరికైనా తెలియకపోతే నోట్ చేసుకుని. ఓకేనా? మీకు ఎప్పుడైనా సరే ఇనఫ్ తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి. యాడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి? ఇనఫ్ రావాలి. అంటే ఇనఫ్ ముందేం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. ఓకేనా? ఇనఫ్ తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి. ఇనఫ్ ముందేం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. అది కాన్సెప్ట్. ఓకేనా? రాసుకో. ఇప్పుడు మీకు స్ట్రాంగ్ ఉందనుకోండి, ఏంటది? స్ట్రాంగ్. ఏమంటారు? ఇనఫ్ స్ట్రాంగ్, స్ట్రాంగ్ ఇనఫ్? స్ట్రాంగ్ ఇనఫ్. ఏమనాలి? స్ట్రాంగ్ ఇనఫ్. అదే మీకు స్ట్రెంగ్త్ ఉందండి, ఏముంది? స్ట్రెంగ్త్ ఉంది. ఇక్కడ ఇనఫ్ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ ఇనఫ్? ఇనఫ్ స్ట్రెంగ్త్. కాన్సెప్ట్ ఓకేనా? ఇనఫ్ స్ట్రెంగ్త్ అనాలి, స్ట్రాంగ్ ఇనఫ్ అనాలి. మనకి సరిపోయిందా లేదా? గుడ్ ఇనఫ్ అనాలా, ఇనఫ్ గుడ్ అనాలా? అది ఓకే కదా? సో ఎప్పుడైనా సరే మీరు చెక్ చేయాల్సిన పాయింట్ ఇది. అర్థమైందా? ఫస్ట్ మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెక్ చేసాం, తర్వాత ఏంటి? గుడ్ ఇనఫ్ ఉండాలా, లేదంటే ఇనఫ్ గుడ్ ఉండాలా? ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది? హౌఎవర్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు డూ సో అనొచ్చలేదా? టు డూ సో. నెక్స్ట్ మనకి ఏముంది? ఇట్ ఈస్ హిమ్ హూ విల్ హ్యావ్ టు. అక్కడ మనకి ప్రాబ్లం ఉందండి. ఏంటో ప్రాబ్లం? ఇట్ ఈస్ హిమ్ హూ విల్ హ్యావ్ టు బర్న్ అన్నప్పుడు మనకి ఏమొచ్చింది? హూ మనకి ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. హూ మనకి ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. రైట్. మీకు ఎప్పుడైనా సరే హూ కానీ, లేదంటే విచ్ కానీ, లేదంటే దట్, వీటిని ఏమనుకున్నాం మనం? రిలేటివ్ ప్రొనౌన్స్. ఓకేనా? వీటిని ఏమనుకున్నాము? రిలేటివ్ ప్రొనౌన్స్. రైట్. రిలేటివ్ ప్రొనౌన్ కంటే ముందు మనకి ఏమొస్తుంది? సబ్జెక్ట్. తర్వాత మనకి ఏమొస్తుంది? వర్బ్. కాబట్టి ముందు మనకి ఏం రావాలి? సబ్జెక్ట్. తర్వాత ఏం రావాలి? వర్బ్ రావాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి? హిమ్మా, హీనా? హీ రావాలి. రాసుకోండి. అంతే కదా? రైట్. సో ఇప్పుడు ఏమైంది? ఇట్ ఈస్ హీ హూ విల్ హ్యావ్ టు బర్న్. దట్స్ ఇట్. అందరికి అర్థమైందా? ఇది సింపుల్ కాన్సెప్ట్ అండి. ఓకేనా? రిలేటివ్ ప్రొనౌన్స్. ఓకే. సో హూ, విచ్, దట్ వచ్చినప్పుడు బట్ ముందు మనకి ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, బట్ తర్వాత ఏముంటుంది? వర్బ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ముందు వచ్చింది కాబట్టి హిమ్ కాకుండా ఏముండాలి? హూ. ఎందుకంటే యాక్షన్ చేయాల్సింది ఎవరండి? విల్ హ్యావ్ టు అని చేయాల్సింది ఎవరు? విల్ హ్యావ్ టు బర్న్ చేయాల్సింది ఎవరు? హిమ్మా, హీనా? హీ విల్ హ్యావ్ టు బర్న్. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి? హీ. ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైందండి?
షూరా? ఈసారి నుంచి వస్తే చేస్తారా? రిలేటివ్ ప్రొనౌన్ వస్తే ఏం చేస్తారు? ముందేం రావాలి? సబ్జెక్ట్. తర్వాత ఏం రావాలి? వర్బ్. అది మన కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా మరి? చెప్పండి. 9th వన్. మోర్ కోవిడ్ వ్యాక్సిన్స్ హ్యావ్ బీన్ డెలివర్డ్ ఇన్ 10 months దాన్. అది అండర్లైన్ చేసుకోండి. దాన్ మీకు ఎగ్జామినేషన్ లో ఫస్ట్ మీకు చూడాల్సింది ఏంటంటే దాన్ మీకు కనిపించాలి. ఓకేనా? మోర్ వచ్చింది లేదా? మోర్ దాన్ వచ్చిందంటే ఏ డిగ్రీ అది? వెరీ గుడ్, రైట్? కంపరేటివ్ డిగ్రీ. ఓకేనా? మరి కంపరేటివ్ డిగ్రీలో మనకి ఇక్కడ వచ్చి చూడడం అదర్, ఎనీ అదర్. ఏమొచ్చింది? ఎనీ అదర్. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్ లో ఒక కాన్సెప్ట్ నేను చెప్పాను, గుర్తుందా? ఏంటా కాన్సెప్ట్ అది? ఎక్స్క్లూజన్. ఏంటా కాన్సెప్ట్ అది? ఎక్స్క్లూజన్. ఎక్స్క్లూజన్ వచ్చినప్పుడు మీకు ఏమొస్తాయని చెప్పాను నేను? అదర్ కానీ లేదంటే ఎల్స్ కానీ. గుర్తున్నాయా? ఎక్స్క్లూజన్ లో అదర్ కానీ ఎల్స్ గుర్తున్నాయా? లేదంటే ఒకసారి గుర్తు చేస్తాను చూడండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఓకే, ఒక 2 స్టేట్మెంట్స్ రాస్తాను చూడండి. ఇలా ఉందనుకోండి, షీ ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ గర్ల్. ఓకేనా? షీ ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ గర్ల్. నెక్స్ట్ వన్ ఇలా అనుకోండి, షీ ఈజ్ ఫాస్టర్, లేదంటే ఇంకోటి ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్. ఇలా వచ్చిందండి. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినా చెప్పాలండి. షీ ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ గర్ల్ అనొచ్చా? ఇప్పుడు ఏం చేస్తున్నాం? కంపేర్ చేస్తాం లేదా? ఫాస్టర్ దాన్ ఎవరిని కంపేర్ చేస్తున్నాము? షీ. ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఎనీ గర్ల్. ఎనీ గర్ల్ అంటే అందులో ఆమె కూడా ఉంటుందా లేదా? కాబట్టి ఆమెను ఏం చేయాలి మనం? ఎక్స్క్లూడ్ చేయాలి. అలా ఎక్స్క్లూడ్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం మనం? అదర్. ఏమంటాము? ఎనీ అదర్ గర్ల్. అది మీకు ఫస్ట్ తెలియాల్సింది. ఓకేనా? మరి సెకండ్ స్టేట్మెంట్ ఏం రావాలి? ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ థింగ్ అంటామా? ఎనీథింగ్ ఎల్స్ అంటామా? ఎనీథింగ్ ఎల్స్. ఇది మీకు తెలియాలి. ఓకేనా? ఎవరికైనా తెలియకపోతే అది నోట్ చేసుకోండి. రైట్? మీకు ఎప్పుడైనా సరే ఎక్స్క్లూజన్ మనం కంపేర్ చేసేటప్పుడు ఆ కంపారిజన్ అనేది చాలా క్లియర్ గా ఉండాలండి. ఓకేనా? అక్కడ అమ్మాయిని మళ్ళీ ఇంకో అమ్మాయితో మనం కంపేర్ చేస్తే అదే అమ్మాయితో మళ్ళీ కంపేర్ చేయకూడదు. కాబట్టి ఎనీ అదర్ గర్ల్ అని చెప్పాలి. ఆ విధంగా షీ ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ గర్ల్, ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి ఇక్కడ అదర్ కానీ ఎల్స్ కానీ దేనికోసం ఇచ్చేస్తాం మనం? ఎక్స్క్లూజన్ కోసం ఇచ్చారు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే, మీకు గుర్తుందా? అదర్, ఎనదర్, ద అదర్. గుర్తుందా? అది రాసుకున్న తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, కొంచెం ఫాస్ట్గా అండి. ఓకే, రాసారా మరి? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే ఎనదర్ వచ్చింది అనుకోండి. ఏంటి? ఎనదర్ వస్తే ఏం అవ్వాలి? సింగులరా ప్లూరలా? ఆల్వేస్ సింగులర్. అదే మీకు అదర్ వచ్చింది అనుకోండి, ఏమవ్వాలి? ఆల్వేస్ ప్లూరల్. గుర్తుందా ఇది? ఎందుకు ఎనదర్ వస్తే ఆల్వేస్ ఎందుకు సింగులర్ రావాలి? అండ్. ఏమొచ్చింది? అండ్. కాబట్టి ఎనదర్ వస్తే కాబట్టి ఏం మనకి? సింగులర్ రావాలి. రైట్? నెక్స్ట్ మనకి ఒకవేళ ఇలా రాకుండా ద అదర్ వచ్చింది అనుకోండి, ఏమొచ్చింది? ద అదర్. అప్పుడు ఏం రావాలి? సింగులర్ అయినా రావచ్చు, లేదంటే ప్లూరల్. ఇది మీకు ఆల్వేస్ గుర్తుండాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి, ఎనదర్ వస్తే ఆల్వేస్ ఏం రావాలి? సింగులర్. అదర్ వస్తే ఆల్వేస్ ఏం రావాలి? ప్లూరల్. ద అదర్ వస్తే ఏం రావాలి? సింగులర్, ప్లూరల్. ఓకేనా? మరి ఇంకేం లేదండి, ఈ క్వశ్చన్ చేయాలంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు తెలియాలి. సో ఇది ఒక క్వశ్చనే కాదండి, ఈ మోడల్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు చేయగలగాలి. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అందరికీ ఓకేనా? ఇది కాకుండా నెక్స్ట్ లాస్ట్ ఒక పాయింట్ చెప్తాను వినండి. ఓకేనా? లాస్ట్ పాయింట్, ఆ పాయింట్ మీద బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఉంది. ఓకేనా? అదేంటంటే, మీకు ఎప్పుడైనా సరే ఎనీ అదర్ వచ్చింది అనుకోండి, ఏంటది? ఎనీ అదర్. ఎనీ అదర్ వస్తే మీకు నెక్స్ట్ ఏం రావాలి? ఎనీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఆల్ అదర్. ఏంటది? ఆల్ అదర్. ఈ రెండు ఉంటాయండి, ఎనీ అదర్, ఆల్ అదర్. మీకు ఎనీ అదర్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏం రావాలి చెప్తారా? నార్మల్గా అదర్ వస్తే ఏం రావాలి? నార్మల్గా అదర్ వస్తే ప్లూరల్ నౌన్, అదర్ వస్తే ప్లూరల్ నౌన్. కానీ ఎనీ అదర్ వస్తే మాత్రం ఏం రావాలి? సింగులర్ రావాలి. రాసుకోండి, సింగులర్. ఎందుకని రీజన్ చెప్తా, డోంట్ వరీ. ఓకేనా? నార్మల్గా అదర్ వస్తే ఏం రావాలి? ప్లూరల్ నౌన్, ప్లూరల్ నౌన్. బట్ ఎనీ అదర్ వస్తే ఏం రావాలి? సింగులర్ నౌన్. అదే ఆల్ అదర్ వస్తే ఏం రావాలి? చెప్పాలి అందరూ కూడా, ప్లూరల్ నౌన్. రాసుకోండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎనీ అదర్ వస్తే సింగులర్ నౌన్, అదే ఆల్ అదర్ వస్తే మాత్రం ఏం రావాలి? ప్లూరల్ నౌన్. రీజన్ ఏంటంటే, మీకు ఎనదర్ వస్తే ఏం చెప్పండి? ఎనదర్ సింగులర్ కదా. సపోజ్ మీకు ఇక్కడ ఏముంది? యాన్. మీకు ఏ అన్నా యాన్ అన్న మీనింగ్ ఏంటండి? అదే మీనింగ్ ఏంటి? ఎనీ. అర్థమైందా? మీకు ఏ అన్నా యాన్ అన్న మీనింగ్ ఏంటండి? ఎనీ. అవునా కదా? సపోజ్ సో ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ అన్నాం అనుకోండి, మీనింగ్ ఏంటండి? ఎనీ కౌ ఈజ్ యూస్ఫుల్. అవునా కాదా? అంటే ఎనీ యానిమల్ ఎలా యూజ్ చేయొచ్చు? ఎనీగా యూజ్ చేయొచ్చు లేదా? కాబట్టి మనకి ఎనీ ఉందంటే ఏ సెన్స్ లో వాడచ్చు మనం? అనదర్ అనే సెన్స్ లో వాడచ్చు లేదా? కాబట్టి మనకి ఏం రావాలి? సింగులర్ నౌన్. ఈ కాన్సెప్ట్ అందరికి ఓకేనా? చెప్పండి. ఎనీ అదర్ వస్తే వెంటనే ఏం రావాలి? ఆల్ అదర్ వస్తే వెంటనే ఏం రావాలి? ప్లూరల్ నౌన్. ఆ పాయింట్ ఓకే కదా? ఇప్పుడు నాకు ఏం చేస్తారంటే, మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు మరి మీరు చెప్పాం కదా పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? ఎక్స్క్లూజన్. ఓకేనా? అదర్ కానీ ఎల్స్ కానీ. నెక్స్ట్ మనకి ఏంటి? అదర్, ఎనదర్, ద అదర్. నెక్స్ట్ మనకి ఏంటి?
ఎనీ అదర్ వస్తే నెక్స్ట్ ఏం రావాలి, ఆల్ అదర్ వస్తే నెక్స్ట్ ఏం రావాలి. ఇప్పుడు మీరు చెప్పేస్తారు, చెప్పండి, అందరు చెప్పాలి. సో చెప్పాలి, ఎనీ అదర్ వ్యాక్సిన్స్ అంటామా, ఎనీ అదర్ వ్యాక్సినా, ఎనీ అదర్ వ్యాక్సిన్. కాకపోతే మనకి ఏమొచ్చిందంటే పుట్ టుగెదర్ వచ్చింది లేదా, పుట్ టుగెదర్ వచ్చిందంటే ఒకటా అన్నీనా, అన్ని. అప్పుడు వ్యాక్సిన్స్ అనాలా వ్యాక్సిన్ అనాలా, ఇది మార్చకూడదు, ఇది వ్యాక్సిన్స్ గానే ఉండాలి. మనం ఏం మార్చాలి ఇప్పుడు చెప్పాలి మీరే. ఇక్కడ మనం పుట్ టుగెదర్ అంటున్నాం కాబట్టి అన్ని రావాలి, అన్ని రావాలి కాబట్టి ఏం రావాలి వ్యాక్సిన్స్. అది మార్చకూడదు, అది మార్చకూడదు అంటే ఏం మార్చాలి, ఎనీ ప్లేస్ ఏ ఉండాలి. లాజిక్ అర్థమైందా, దట్స్ వాట్ రైట్. మనం ఒక వ్యాక్సిన్ గురించి మాట్లాడితే ఎనీ అదర్ వ్యాక్సిన్ అనొచ్చు, బట్ ఇక్కడ మనకి వ్యాక్సిన్స్ ఖచ్చితంగా రావాలి. ఎందుకు, మనం పుట్ టుగెదర్ అంటున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి. అర్థమైందా, అంటే అక్కడ క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ ఉండాలండి. అర్థమైందా, ఈ క్వశ్చన్ అందరికి అర్థమైందండి. చెప్పాను ఈ క్వశ్చన్ కొంచెం ట్రికీనే, కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే, బట్ ఈసారి నుంచి ఇలాంటి మోడల్లో క్వశ్చన్ వస్తే మీరు చేయగలగాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా, అందరికీ క్వశ్చన్ అర్థమైంది రైట్. నెక్స్ట్ వన్ చెప్పండి, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అస్. ఇక్కడ మీకు ఇంతకు ముందు ఇట్ ఈస్ హిమ్ వచ్చిందా, ఇట్ ఈస్ హీ వచ్చిందా, ఇట్ ఈస్ హిమ్ ఇట్ ఈస్ హీనా, ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, ఇట్ ఈస్ అస్. వెంటనే మీకు డౌట్ రావాలి. ఓకేనా, ఇప్పుడు ఇట్ ఈస్ అస్ రావాలా, ఇట్ ఈస్ వీ రావాలా చెప్పండి మీరే. సో అస్కి వీకి డిఫరెన్స్ ఏంటి, అస్ అనేది ఆబ్జెక్ట్, అస్ అనేది ఏంటి ఆబ్జెక్ట్, వీ అనేది ఏంటి సబ్జెక్ట్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ రావాలా సబ్జెక్ట్ రావాలా చూద్దాం. ఇక్కడ మనకి వెర్బ్ ఏంటంటే సెట్ ఫ్రీ. ఏంటది సెట్ ఫ్రీ. సెట్ ఫ్రీ అంటామంటే సెట్ ఫ్రీ మనకి ఏంటి వెర్బ్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ నౌనా, సెట్ ఫ్రీ. సెట్ అనేది ఏంటండి వెర్బ్ కదా. మన ఇక్కడ ఈ వెర్బ్ మన పైన జరగాల, మనం ఫ్రీ చేస్తున్నామా, మనం ఫ్రీ అవుతున్నామా చెప్పాలండి. మనం ఫ్రీ చెయ్యాలా, మనం ఫ్రీ అవ్వాలా, అందరు చెప్పాలి. మనం చెయ్యాలా, మనం అవ్వాలా, మనం అవ్వాలి. అంటే మనం సబ్జెక్ట్ అవుతామా ఆబ్జెక్ట్ అవుతామా, మనం అవ్వాలంటే సి మళ్ళీ ఒకసారి చూడండి రైట్. ఇప్పుడు ఫ్రీ, ఫ్రీ మనం చేసామనుకోండి, లేదంటే సింపుల్ అండి ఇలా ఉందనుకోండి, దెమ్. ఓకేనా, నెక్స్ట్ దే సెట్ ఫ్రీ ఇలా ఉందండి రైట్. ఇక్కడ మీకు వీ తీసుకుంటారా అస్ తీసుకుంటారండి చెప్పాలి అందరు కూడా. ఫస్ట్ కేసు ఏం అవ్వాలి, వీ సెట్ ఫ్రీ దెమ్మా, అస్ సెట్ ఫ్రీ దెమ్మా, వీ సెట్ ఫ్రీ దెమ్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము వాళ్ళని ఫ్రీ చేస్తున్నాం. సెకండ్ కేసు ఏం అవ్వాలి, దే సెట్ ఫ్రీ అస్సా, దే సెట్ ఫ్రీ వీఆ. లాజిక్ అర్థమైందా. ఇప్పుడు అక్కడ మనకి ఏముంది సెట్ ఫ్రీ. మనం ఏ సిచ్యువేషన్ ఉన్నాం, ఫస్ట్ సిచ్యువేషన్ సెకండ్ సిచ్యువేషన్ చెప్పండి, సెకండా ఫస్టా, సెకండ్ సిచ్యువేషన్. మనం ఫ్రీ అవుతున్నాం కాబట్టి మనకి ఏం అవ్వాలి అస్సా వీఆ, దట్స్ ఫైన్. అర్థమైందా, ఆ విధంగా చెక్ చేయాలి. కాబట్టి సో ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అస్ నాట్ ద అదర్ పర్సన్ హూ హ్యాస్ అనొచ్చా లేదా. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం, హూ వచ్చిందా లేదా. హూ మనకి ఏమనుకున్నాం రిలేటివ్ ప్రొనౌన్. ఏంటది రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ముందు ఎవరు వచ్చారు పర్సన్, సింగులరా ప్లూరలా సింగులర్. కాబట్టి హ్యాస్ వచ్చిందా లేదా, సరిపోయిందా లేదా. కాబట్టి హూ హ్యాస్ అనొచ్చా అనకూడదండి, అది సెకండ్ పాయింట్ మీరు చెక్ చేయాల్సింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వన్ రైట్, టు బి సెట్ ఫ్రీ ప్యాసివ్ వాయిసా యాక్టివ్ వాయిసా, టు బి సెట్ ఫ్రీ యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, ప్యాసివ్ వాయిస్. కాబట్టి సరిపోయిందా లేదా, టు బి సెట్ ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్ రిజల్టెడ్ ఫ్రమ్ యాంగర్ అనొచ్చా, అది మీరు చెప్పాలండి. రిజల్టెడా రిజల్టింగ్, సి రిజల్టెడ్ మనకి ఏంటి V3, రిజల్టెడ్ మనకి ఏంటి చెప్పాలి మీరే V4. రెండు డిఫరెన్స్ ఏంటండి, రిజల్టెడ్ రిజల్టింగ్. ఎప్పుడు యూజ్ చేయాలి రిజల్టెడ్, ఎప్పుడు యూజ్ చేయాలి రిజల్టెడ్. ప్యాసివా యాక్టివా, ప్యాసివ్ సెన్స్ లో. అదే రిజల్టింగ్, సారీ ఇక్కడ మనం రిజల్టెడ్ రాసానా, రిజల్టింగ్ ఎప్పుడు వాడాలి యాక్టివా ప్యాసివా. ఇప్పుడు మీరు చెప్పండి, యాంగర్ నుంచి సఫరింగ్ వస్తుందా, సి యాంగర్ నుంచి సఫరింగ్ వస్తుందా, యాంగర్ సఫర్ అవుతుందా చెప్పాలి. యాంగర్ నుంచి మనకి ఏమొస్తుంది సఫరింగ్. అప్పుడు ఏం చెప్పాలి మీరు, యాక్టివా ప్యాసివా చెప్పాలండి ఫాస్ట్గా. యాక్టివ్ అయినా రిజల్టింగ్ ఫ్రమ్ యాంగరా, రిజల్టెడ్ ఫ్రమ్ యాంగరా, రిజల్టింగ్ ఫ్రమ్ యాంగర్. ఎందుకంటే యాంగర్ నుంచి మనకి ఏమొస్తుంది సఫరింగ్ వస్తుంది. కాబట్టి మనకి ఏముండకూడదు అక్కడ రిజల్టెడ్ ఉండకూడదు, ఏమనాలి రిజల్ట్. అది లాజిక్ అండి. ఓకేనా. మనకి యాంగర్ నుంచి మనకి ఏమొస్తుంది సఫరింగ్, యాంగర్ నుంచి సఫరింగ్ వస్తుంది కాబట్టి ఇట్ షుడ్ బి రిజల్టింగ్ ఫ్రమ్ యాంగర్, రిజల్టింగ్ ఫ్రమ్ యాంగర్. ఓకేనా. లేదంటే ఇంకా లాజిక్ చెప్తాను చూడండి. ఓకేనా. సో యాంగర్ ఈజ్ రిజల్టింగ్ ఫ్రమ్ చెప్పాలండి, యాంగర్ ఈజ్ సఫరింగ్ ఈజ్ రిజల్టింగ్ ఫ్రమ్ అంటే మనకి ఏమొస్తుంది అక్కడ మనకి యాంగర్ నుంచి మనకి ఏమొస్తుంది సఫర్ వస్తుంది. అలా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏం లేవా. నెక్స్ట్ వన్ 11th వన్ చెప్తారా. 11th వన్, విత్ ద సడన్ రైజ్ ఆఫ్ అవేర్నెస్ అరౌండ్ మనీ మేనేజ్మెంట్
finance influencers have been able to gain momentum in the social media industry and their advice is valued specifically only if అక్కడ ఏముందండి ఇట్ వచ్చిందా ఇట్ వస్తే ఏం రావాలి ఇట్ హ్యావా ఇట్ హ్యాజా ఇట్ హ్యాస్ రావాలి ఇది సింపుల్ క్వశ్చన్ కాదా ఇట్ షుడ్ బి ఇట్ హ్యాస్ నాట్ ఇట్ హ్యావ్ సింపులే కదా రైట్ సో నెక్స్ట్ వన్ చేద్దామా చెప్పండి దోస్ విత్ ఫియర్స్ అనొచ్చా అనకూడదా దోస్ విత్ ఫియర్స్ అనొచ్చండి ఫియర్స్ ఓవర్ ఇన్అడెక్వేట్ అడెక్వేట్ అంటే ఏంటి సఫిషియంట్ అడెక్వేట్ అంటే సఫిషియంట్ ఇన్అడెక్వేట్ అంటే ఇన్సఫిషియంట్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ హ్యావ్ టు బి రీఅష్యూర్డ్ అనొచ్చా అనకూడదా ప్యాసివ్ వాయిస్ హ్యావ్ టు బి ఇక్కడ హ్యావ్ రావాలా హ్యాస్ రావాలా హ్యావా హ్యాజా ఎందుకు ఎవరి గురించి మాట్లాడుతున్నాం దోస్ దోస్ అంటే సింగులరా ప్లూరల్ కాబట్టి దోస్ హ్యావ్ టు బి those have to be reassured and schools must ensure అనొచ్చా కదా మస్ట్ మనకి ఏ verb మోడల్ verb ఏ verb మోడల్ verb మనకి ఏం రావాలి v1 ఏం రావాలి v1 కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ ensure better ventilation అనొచ్చా అనకూడదా అండ్ సర్వేలెన్స్ వెంటిలేషన్ మనకి ఏంటి నౌన్ అది నౌన్ ఎలా చెప్తున్నాము TION సర్వేలెన్స్ కూడా మనకి ఏంటి నౌన్ ఎలా చెప్తున్నాము ANC మనకి ఎండ్ వస్తే బోత్ సైడ్స్ ఏం రావాలి నౌన్ సరిపోయిందా లేదా రైట్ ఫర్ సిమ్టమ్స్ సరిపోయిందా లేదా ఆన్సర్ ఏమైందండి వెరీ గుడ్ రైట్ నెక్స్ట్ వన్ చేద్దామా చెప్పండి 13 సుప్రీం కోర్ట్ హ్యాస్ రైటియస్ రిఫ్యూజ్ ఇది ప్రాబ్లం అని చెప్తారా మీకు ఒక లాజిక్ చెప్పారండి ఏంటి లాజిక్ మీకు ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ ఓకేనా ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చింది అనుకోండి హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ వస్తే మధ్యలో ఏం రావాలి యాడ్ వర్బ్ ఏం రావాలి యాడ్ మీకు ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ వస్తే మధ్యలో ఏం రావాలి యాడ్ వర్బ్ మరి మనకి ఏమొచ్చింది రైటియస్ దేంతో ఎండ్ అవుతుంది ఓఎస్ ఎండ్ అయితే ఏమైతుంది యాడ్జెక్టివ్ ఏమైంది యాడ్జెక్టివ్ కానీ మనకి ఏం కావాలి అక్కడ యాడ్ మరి చెప్తారా యాడ్ వర్బ్ ఏమైద్దాం రైట్లీ ఏం అవ్వాలి రైట్లీ రాసుకో రైట్లీ దట్స్ ఇట్ రైట్ అందరికి అర్థమైందా ఎప్పుడైనా మనకి హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ మధ్యలో ఏమి ఉండాలి యాడ్ వర్బ్ కాబట్టి రైట్లీ రిఫ్యూజ్ నాట్ రైటియస్ రిఫ్యూజ్డ్ ఓకేనా ఇది అందరు చేశారా మరి ఇది ఈజీనే కదా రిమైనింగ్ వాటితో కంపేర్ చేసి ఈజీనా కదా డైరెక్ట్ కదా ఆన్సర్ నెక్స్ట్ వన్ చేద్దామండి మీకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ మరి చేశారా ఈరోజు మళ్ళీ ఏం చేస్తానంటే నేను క్లూస్ చెప్తా ఓకేనా క్లూస్ కొన్ని మీనింగ్స్ చెప్తా మీరు అందరూ ట్రై చేయండి ఒక 2 minutes ఓకేనా ఫస్ట్ మనకి ఏలో చెప్పండి క్లూ ఏంటి అడిషనల్లీ ఏం చెప్పాలంటే అలాంటి ఐడియా వస్తే కదా మనం చెప్పగలుగుతాము అది గుర్తుపెట్టుకోండి అడిషనల్లీ నెక్స్ట్ ఇంకో పాయింట్ మనకి ఏంటంటే అండర్ FINRA ఇది షార్ట్ ఫామా ఫుల్ ఫామా షార్ట్ ఫామ్ మనకి షార్ట్ ఫామ్ రావాలంటే దానికంటే ముందే వచ్చి ఉండాలి ఫుల్ ఫామ్ వచ్చి ఉండాలి రైట్ ఇంకో మనకి ఏంటి అండర్ అన్నా అకార్డింగ్ అన్నా సేమ్ సెన్స్ ఓకేనా అకార్డింగ్ టు సంథింగ్ అన్నా అండర్ సంథింగ్ అన్నా మనకి సేమ్ సెన్స్ గుర్తుపెట్టుకోండి రైట్ ఇన్ఫ్లుయర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ నౌ అలౌడ్ టు ఎండోర్స్ మీకు తెలిసిందే కదా యాక్సెప్ట్ ఓకేనా లేదంటే అప్రూవ్ ఎండోర్స్ ఓకేనా మనకి మనకి ఇది ఉంటారు కదా మూవీ స్టార్స్ క్రికెటర్స్ ఏం చేస్తారండి ప్రొడక్ట్స్ ని ఎండోర్స్ చేస్తున్నారా లేదా అది రైట్ సో స్పెసిఫిక్ స్టాక్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా అది గుర్తుపెట్టుకోండి ఓకే ఆర్ నౌ అలౌడ్ సో ఇండివిజువల్స్ ఏం చేస్తున్నారంట ఎలో చేస్తున్నారంట ఇండివిజువల్స్ ఏం చేస్తున్నారు ఎలో చేస్తారు అది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో క్లూస్ ఇప్పుడు సెకండ్ వన్ చేద్దాం రైట్ సెకండ్ మనకి ఏం అవ్వాలి ద సింపుల్ ఐడియా ఈస్ దట్ there need to be specifications underline చేసుకున్నా specifications that mention that the post is a paid promotional post as it helps the audience to note that the influencer may differ from the brand's ideology ఓకేనా అంటే మీనింగ్ ఏంటి అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాలంట ఓకేనా క్లియర్ గా ఏం చేయాలి స్పెసిఫై చేయాలి సో అది పెయిడ్ ప్రమోషనా కాదు సపోజ్ ఇప్పుడు మనకి విరాట్ కోహ్లీ ఉన్నా అనుకోండి విరాట్ కోహ్లీ పూమా గురించి ఏదైనా సరే ఒక ట్వీట్ పెట్టాడు అనుకోండి ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ పెట్టాడు దేని గురించి పూమా అడ్వర్టైజ్మెంట్ గురించి అప్పుడు ఏం మెన్షన్ చేయాలంట అది పెయిడ్ ప్రమోషన్ లేదంటే పర్సనల్ ప్రమోషన్ చెప్పాలా వద్దా అప్పుడు చెప్తే అది చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది లేదా దాని గురించి చెప్పారు ఓకేనా అలా ఖచ్చితంగా స్పెసిఫై చేయాలంట అది పెయిడ్ ప్రమోషన్ కాదనేది స్పెసిఫై చేయాలి ఓకేనా నెక్స్ట్ మనకి సో సి చూద్దాం సిలో మనకి ఏముంది అకార్డింగ్ టు ద FTC ఏముంది అకార్డింగ్ టు ద FTC ఇక్కడ ఏముంది మనకి అకార్డింగ్ ఉంది లేదా మళ్ళీ ఫుల్ ఫామా షార్ట్ ఫామా FTC షార్ట్ ఫామ్ ఇక్కడ ఏముంది అకార్డింగ్ టు ద FTC ఉంది మీకు ఏలో ఏముందో చెప్తారు ఏలో అండర్ FINRA ఆ రెండు అబ్జర్వ్ చేయండి ఓకేనా అండర్ FINRA వచ్చింది మనకి ఏమొచ్చింది అకార్డింగ్ టు ద FTC ఆ రెండు అబ్జర్వ్ చేయండి అక్కడ ఏమొచ్చింది అండర్ ఇక్కడ ఏమొచ్చింది అకార్డింగ్ అవి మీకు క్లూస్ అండి క్లూస్ ఓకేనా సిమిలర్ ఐడియాస్ చెప్పడం కోసం క్లూస్ అండర్ ఇంకా అకార్డింగ్ ఓకేనా అదేవిధంగా అక్కడ ఇంకోటి రాసుకో ఇన్ అకార్డెన్స్ విత్ ఏం రాసుకుంటారు ఇన్ ఎగ్జామినేషన్ లో వస్తే మీరు డైరెక్ట్ గా రికగ్నైజ్ చేయగలగారు ఓకేనా ఇన్ అకార్డెన్స్ విత్ ఏంటది ఇన్
అకార్డెన్స్ విత్, ఇన్ అకార్డెన్స్ విత్ అది రాసుకోండి. ఇన్ అకార్డెన్స్ విత్ ఇవన్నీ మీకు క్లూస్ అండి, ఓకేనా. అండర్ అని, ఇన్ అకార్డెన్స్ విత్ అని, అకార్డింగ్ టు అని, ఇవన్నీ కూడా మీకు క్లూస్, ఓకేనా. రైట్. నెక్స్ట్ రైట్, దేర్ నీడ్స్ టు బి ట్రాన్స్పరెన్సీ, అండర్లైన్ చేసుకోండి. ఏంటది ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే క్లియర్ గా ఉండాలా, హైడ్ చేయాలా? క్లియర్ గా ఉండాలి కదా. ఇప్పుడు వరకు మీరు ఏ స్టేట్మెంట్ చూశారు, బి స్టేట్మెంట్ చూశారు, సి స్టేట్మెంట్ చూశారు. ఎక్కడైనా సరే మీకు ట్రాన్స్పరెన్సీ గురించి చెప్పే స్టేట్మెంట్ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ గురించి చెప్పే స్టేట్మెంట్ వచ్చిందా లేదా? ఎక్కడ వచ్చిందండి? స్టేట్మెంట్ బిలో ట్రాన్స్పరెన్సీ గురించి ఉందా లేదా? ఏముందండి? క్లియర్ గా అది పెయిడ్ ప్రమోషనా కాదా అనేది ఏం చెప్పాలి అక్కడ? మెన్షన్ చేయమన్నాడు లేదా? అలా మెన్షన్ చేస్తున్నామంటే మనం ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టే కదా. దట్ ఈస్ ద ఐడియా. అది చూడగానే మీకు బి స్టేట్మెంట్ తర్వాత సిలో ట్రాన్స్పరెన్సీ అనేది చూడగానే ఇమీడియట్ గా మీకు అది స్ట్రైక్ కావాలి, ఓకేనా. ట్రాన్స్పరెన్సీ అనేది ఏంటిది, ఓకేనా. సో ట్రాన్స్పరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కనెక్షన్ బిట్వీన్ ద ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ద బ్రాండ్. అక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? బ్రాండ్స్, ఐడియాలజీ, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ ఉందా లేదా? బిలో కూడా అబ్జర్వ్ చేశారండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఓకేనా. సో బిలో ఏముంది? ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా బ్రాండ్ ఐడియాలజీ. ఇక్కడ ఏముంది? పెయిడ్ ప్రమోషనల్ పోస్ట్ యాజ్ ఇట్ హెల్ప్స్. సో స్పెసిఫికేషన్ దట్ మెన్షన్ దట్ వచ్చిందా లేదా? కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ? ట్రాన్స్పరెన్సీ. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఎగ్జామినేషన్ లో కూడా ఇమీడియట్ గా ట్రాన్స్పరెన్సీ అన్నారంటే ఇమీడియట్ గా ఆ ట్రాన్స్పరెన్సీ గురించి చెప్పే స్టేట్మెంట్ ఎక్కడ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ వన్ చేద్దామా? సో సిలో అయిపోయింది కదా. మనకి డిలో మనకి ఏముంది చూడండి, ఫైనాన్షియల్స్ ఆర్ ఏ క్రూషియల్. ఇప్పుడు ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తాం? మనకి ఫైనాన్స్ గురించి జనరల్ గా చెప్తున్నాం, ఓకేనా. క్రూషియల్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ హెన్స్ ఇక్కడ హెన్స్ చూసి మనం చాలా మంది ఏమవుతామంటే మనం హెన్స్, దేర్ ఫోర్, దస్ చూసి ఏమనుకుంటాం మనం? అది లాస్ట్ లో రావాలనుకుంటాం లేదు. బట్ మీకు నార్మల్ గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో కన్క్లూజన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఐడియాకి కన్క్లూజన్, ఓకేనా. కన్క్లూజన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఐడియాకి కన్క్లూజన్ కావచ్చు, లేదంటే ఎంటైర్ పారాగ్రాఫ్ కూడా ఏం కావచ్చు? కన్క్లూజన్ కావచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఒక సింపుల్ స్టేట్మెంట్ కి కన్క్లూజన్ కావచ్చు, లేదంటే ఎంటైర్ పారాగ్రాఫ్ కి ఏం కావచ్చు? కన్క్లూజన్ కావచ్చు. కన్క్లూజన్ కంటే ఆల్వేస్ లాస్ట్ లో ఉండాలని కాదండి. అది ఒక సింపుల్ స్టేట్మెంట్ కన్క్లూజన్ కావచ్చు, లేదంటే ఎంటైర్ పారాగ్రాఫ్ కి ఏం కావచ్చు? కన్క్లూజన్. ఇక్కడ చూద్దాం, రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఫైనాన్షియస్ ఆర్ ఏ క్రూషియల్ ఇష్యూ ఉంది కదా. దీనికే ఏముంది ఇక్కడ మనకి? కన్క్లూజన్. ఇక్కడ హెన్స్ ని దేంతో రీప్లేస్ చేస్తారంటే సోతో రీప్లేస్ చేసుకుని అందరూ కూడా. అక్కడ హెన్స్ అదే కరెక్టే, హెన్స్ కరెక్టేనండి, కాదనిలే, రైట్. అక్కడ దానికి ఈక్వల్ మనకి ఏంటి? సో. ఈక్వల్ మనకి ఏంటి? సో. అక్కడ మనం ఏమంటామంటే సో ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? సో రిజల్ట్ చెప్పడం కోసం, అవునా కదా. సో ఎప్పుడు యూజ్ చేస్తాము? రిజల్ట్. సో ఇక్కడ మనకి ఏముందంటే ఫైనాన్సెస్ ఆర్ ఏ క్రూషియల్ ఇష్యూ. ఫైనాన్సెస్ అనే మనకి ఏంటి? ఇంపార్టెంట్. అందుకని మనం ఏం చేయాలి? సో ఆర్ హెన్స్ ద రెగ్యులేషన్స్. రెగ్యులేషన్స్ మనకి ఏంటంటే రెగ్యులేషన్. మనకి రెగ్యులేటర్ అని ఎవరండి? రెగ్యులేటర్ ఎవరిని అంటాం? రెగ్యులేటర్ మనకి సెబీ ఉంది కదండి. సెబీని ఏమంటారండి? రెగ్యులేటర్. ఆర్బీఐని ఏమంటారండి? రెగ్యులేటర్. అవి ఏం చేస్తాయి? కంట్రోల్ చేస్తాయి. అలా కంట్రోల్ చేసే వాళ్ళని ఏమంటామండి? రెగ్యులేటర్. మరి రెగ్యులేషన్స్ అంటే ఏంటి? రెస్ట్రిక్షన్స్. రెగ్యులేషన్స్ అంటే మనకి ఏంటి? రెస్ట్రిక్షన్స్, ఓకేనా. సో రెగ్యులేషన్స్ ఫర్ ఫైనాన్షియల్ ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ ఆర్ స్ట్రిక్టర్. సో రూల్స్ ఉన్నాయి లేదా? సో మనకి ఇక్కడ ఏమున్నాయి? రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఎలా ఉండాలంట? స్ట్రిక్టర్ దాన్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ మార్కెటింగ్. ఈ కాన్సెప్ట్ ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనకి ఈలో చూడండి ఏముందో. ఈలో మనకి ఏముంది? మళ్ళీ హెన్స్. ఏమొచ్చింది? హెన్స్. ఇక్కడ హెన్స్ మనకి ఏంటి? కన్క్లూజన్. ఇది ఏం కావచ్చు? ఒక సింపుల్ ఐడియా కన్క్లూజన్ కావచ్చు, లేదంటే ఎంటైర్ పారాగ్రాఫ్ కి కన్క్లూజన్ కావచ్చు, రైట్. హెన్స్ ద పూల్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ త్రూ ఇన్ఫ్లుయెన్సర్ హ్యాస్ నౌ ఎక్స్పాండెడ్. ఎక్స్పాండెడ్ అంటే ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్. ఇక్కడ పూల్ అంటే ఏం చెప్పొచ్చు అంటే గ్రూప్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? గ్రూప్. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు పెరిగారంట, ఓకేనా. ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్ అనేది ఏమైంది? ఎక్స్పాండ్ అయిందంట. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమయ్యారు? పెరిగారు. ఇన్ఫ్లుయెన్సర్ పెరిగారంటే అది రిజల్టా రీజనా? చెప్పాలి. రిజల్టా రీజనా? ఇది రిజల్ట్. మీకు ఎప్పుడైనా సరే రిజల్ట్ వచ్చిందంటే మీరు దేనికోసం వెతకాలి? చెప్పాలి. రీజన్. దేనికోసం వెతకాలి? రీజన్. అంటే ఇప్పుడు మీరు దేనికోసం వెతకాలంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్ అనేది ఎందుకు ఎక్స్పాండ్ అయిందో వెతకాలండి. అర్థమైందా? ఇది మనకి ఏంటి? రిజల్ట్ కదా. అసలు ఆ గ్రూప్ అనేది ఎందుకు ఎక్స్పాండ్ అయిందో మీరు వెతకాలి. ఎందుకు వెతకాలంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? హెన్స్. ఏమొచ్చింది? హెన్స్. హెన్స్ తర్వాత హెన్స్ ఏమని చెప్పాను నేను ఇక్కడ? దేంతో రీప్లేస్ చేయమని చెప్పాను? సో. దేంతో రీప్లేస్ చేయాలి? సో తర్వాత మనం ఏం చెప్పాము? రిజల్ట్ చెప్పామంటే దేనికోసం వెతకాలి? రీజన్. అసలు ఈ గ్రూప్ అనేది, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అయ్యిందో మీరు చెప్పాలి, ఓకేనా. నెక్స్ట్ మనకి ఎఫ్ చూద్దాం. అందరు కాన్సెప్ట్ అర్థమవుతున్నాయి, రైట్. ఎఫ్ చూడండి. ఎఫ్ లో మనకి ఏముంది? వెన్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డిసైడ్స్ టు లీవరేజ్. సో లీవరేజ్ అని మనకి ఏంటో చెప్తారా? గ్రిప్. లీవరేజ్ అని మనకి ఏంటి? గ్రిప్ అంటే ఏంటంటే సపోజ్ వాడు నా గ్రిప్ లో ఉన్నాడంటే మీనింగ్ ఏంటంటే కంట్రోల్. కాబట్టి గ్రిప్ అంటే ఏంటి? కంట్రోల్. ఇలాంటి కంట్రోల్ గురించి చెప్పే స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా?
ఇలాంటి కంట్రోల్ గురించి చెప్పే స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా? ఎక్కడ వచ్చింది? అబ్జర్వ్ చేయండి, ఓకేనా? సో when a financial institution decides to leverage influencers for their advertising campaigns, they need to follow the rules. రూల్స్ గురించి ఏమైనా వచ్చిందా? రూల్స్ గైడ్ లైన్స్ గురించి వచ్చిందా? అబ్జర్వ్ చేయండి, ఓకేనా? లేడ్ బై ద ఫెడరల్ ట్రేడ్ కమిషన్, ఎఫ్టీసీ, ఇంకా FINRA. ఇవి ఫుల్ ఫామ్సా షార్ట్ ఫామ్సా? ఫుల్ ఫామ్స్, ఓకే. ఇవి క్లూస్ అండి. ఇప్పుడు చేయండి, ఇప్పుడు అందరూ కూడా చేయాలండి. ఇవి క్లూస్. ఇప్పుడు ఈ క్లూస్ యూజ్ చేసి మీరు చేయండి, ఓకేనా? కాజ్ ఎఫెక్ట్, అదే రీజన్ రిజల్ట్, ఫుల్ ఫామ్స్ షార్ట్ ఫామ్స్, ఓకేనా? ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ, ఆ ట్రాన్స్పరెన్సీకి ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమనుకుంటారండి మీరు? ఫస్ట్ స్టేట్మెంట్ ఎఫ్ తీసుకుంటారు ఎవరైనా సరే. ఎఫ్ కంటే ముందు ఒక స్టేట్మెంట్ ఉందండి, అది మీకు ఫస్ట్ స్టేట్మెంట్, ఓకేనా? ఎప్పుడు కూడా మనకి ఏం రావాలంటే జనరల్ ఐడియా ఫస్ట్ రావాలి, ఆ తర్వాతే స్పెసిఫిక్ ఐడియా. ఫస్ట్ ఎప్పుడు రావాలి మనకి? జనరల్ ఐడియా. ఫస్ట్ జనరల్ ఐడియా, ఆ తర్వాత స్పెసిఫిక్ ఐడియా, ఓకే? రిమెంబర్ దట్, రైట్? అందరూ చేయాలి, ఓకే? ఫస్ట్ జనరల్ ఐడియా, ఆ తర్వాతే స్పెసిఫిక్ ఐడియా. ఫస్ట్ రైట్ రీజన్ ఉంటే ఏమి ఎదుగుతారు? రిజల్ట్. మీకు హెన్స్ కనిపిస్తే దాన్ని దేంతో ఈక్వేట్ చేసుకుంటారండి? ఈసారి నుంచి హెన్స్ కనిపిస్తే దేంతో ఈక్వేట్ చేసుకుంటారు? సో సో, ఓకేనా? మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ లేదా ఇలానే మీకు నాట్ జస్ట్ కనిపించింది అనుకో, ఏంటి? నాట్ జస్ట్. నాట్ జస్ట్ కనిపిస్తే దేంతో ఈక్వేట్ చేసుకుంటారండి? చెప్పాలి. మీకు ఎప్పుడైనా సరే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు మీకు నాట్ జస్ట్ కనిపించిందంటే దాన్ని దేంతో ఈక్వేట్ చేసుకుంటారు? నాట్ ఓన్లీ రాసుకోండి. మీకు ఎక్కడైనా సరే నాట్ జస్ట్ కనిపించిందంటే దాన్ని దేంతో ఈక్వేట్ చేయాలి? నాట్ ఓన్లీ. నాట్ ఓన్లీ కనిపిస్తే దేనికోసం వెతుకుతారు? ఆల్సో. దేనికోసం వెతకాలి? ఆల్సో. అంటే మీకు నాట్ ఓన్లీ డైరెక్ట్ గా ఉంటే ఓకే, కొన్నిసార్లు నాట్ ఓన్లీ ఉండదండి. ఏముంటుంది? నాట్ జస్ట్ ఉంటుంది. అప్పుడు కూడా మీరు దేనికోసం వెతకాలి? బట్ ఆల్సో. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ మనకి ఏమొచ్చింది? హెన్స్. హెన్స్ ని మీరు దేంతో ఈక్వేట్ చేసుకోవాలి? సో గుర్తుపెట్టుకుని, ఓకేనా? అదేవిధంగా అకార్డింగ్ ఉంది కదా, అకార్డింగ్ ని దేంతో ఈక్వేట్ చేసుకోవచ్చు? అండర్, లేదంటే ఇన్ అకార్డెన్స్ విత్. ఇవి క్లూస్ అనమాట, ఓకేనా? అకార్డింగ్, సో అకార్డింగ్ టు సంథింగ్, ఇన్ అకార్డెన్స్ విత్ సంథింగ్, అదేవిధంగా అండర్ సంథింగ్. దట్స్ వాట్, రైట్? కాబట్టి ఇవన్నీ మీకు గుర్తుండాలి, ఓకేనా? ఇప్పుడు చేయండి, అది కూడా చేస్తారా? స్టార్ట్ చేద్దామా మరి? రైట్, అందరికి ఓకేనండి? ఇది చేద్దామా? చెప్పండి, ఫస్ట్ వన్ చెప్పండి మీరే. డీతో స్టార్ట్ చేయాలి కదా, ఎందుకు మనకి డీలో మనకి ఏముంది? ఫైనాన్సెస్ ఆర్ ఎ క్రూషియల్ ఇష్యూ అండ్ హెన్స్ రెగ్యులేషన్స్ ఉండాలంట, అవునా కదా? అది ఫైనాన్సెస్ మనకి అది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మనకి ఏముండాలి? రెగ్యులేషన్స్ ఉండాలి. కాబట్టి అది మనకి థియరీ లేదంటే జనరల్ ఐడియా అనొచ్చు. కాబట్టి ఫస్ట్ డీతో స్టార్ట్ చేయాలి, రైట్? దానికి స్పెసిఫిక్గా ఎక్కడ చెప్పాం మనం? వెరీ గుడ్, రైట్? వెన్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అర్థమైందా? అక్కడ మనకి ఫైనాన్సెస్ అన్నాము కాబట్టి జనరల్ గా మాట్లాడుతున్నాం. ఇక్కడ స్పెసిఫిక్ దేని గురించి మాట్లాడుతున్నాం? ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏం చేయాలో దాని గురించి చెప్తున్నాం. కాబట్టి జనరల్ ఐడియా, స్పెసిఫిక్ ఐడియా. ఇక్కడ స్పెసిఫిక్ అంటే ఆర్టికల్ దా ఉండాలని కాదండి, అక్కడ ఓవరాల్ గా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతాం, అలా, ఓకేనా? ఇన్స్టిట్యూషన్స్, రైట్? కాబట్టి మనకి డి తర్వాత ఏం రావాలి? ఎఫ్. ఇంతవరకు ఓకేనా అందరికి? మరి ఇక్కడ అది కాక మనకి ఏమున్నాయి? ఫుల్ ఫామ్స్ ఉన్నాయి లేదా? 2 ఫుల్ ఫామ్స్ ఉన్నాయి, రైట్? తర్వాత ఏం తీసుకుంటారు మీరు? చెప్పాలి మీరే. డిఎఫ్ తర్వాత మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి 2 సిమిలారిటీస్ ఉన్నాయండి. ఏంటవి? ఒక దగ్గర ఏముంది? అండర్, ఇంకో దగ్గర ఏముంది? అకార్డింగ్ టు. మీరు తీసుకోండి, ఏం తీసుకోవాలి? అండర్ ఏం తీసుకోవాలి, లేదంటే అకార్డింగ్. దాంతో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీరు దేంతో స్టార్ట్ చేస్తారు? అండర్ అకార్డింగ్ అక్కడ ఏముంది మీకు? ఎడిషనల్లీ ఉందా లేదా? ఎడిషనల్లీ ఏం చెప్పాలంటే ఫస్ట్ ఏం చెప్పాలి? అలాంటి ఐడియా ఒకటి రావాలి వద్దా? మరి ఇప్పుడు చెప్పండి, అండర్ అకార్డింగ్ అందరు కూడా షూరా? చూద్దాం, రైట్? సో మనకి ఏముంది? అకార్డింగ్ టు ద ఎఫ్టీసీ. కానీ ఇక్కడ మనకి ఏముందండి? ఏలో ఏముందో చూడండి. ఏలో అడిషనల్లీ అండర్. మనం అడిషనల్లీ ఏం చెప్పాలంటే ఆల్రెడీ మనకి అకార్డింగ్ టు ఒకటి అయిపోవాలా వద్దా? అది మనకి లాజిక్ అండి, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఓకేనా? సి కదా, మనకి ఫస్ట్ ఏమొచ్చింది? డి. డి తర్వాత ఏం తీసుకున్నాము? ఎఫ్. ఇప్పుడు ఎఫ్ తర్వాత ఏం తీసుకోవాలి? సిలో దేని గురించి మాట్లాడుతున్నాం? అకార్డింగ్ టు ద ఎఫ్టీసీ అని చెప్పి మనం ఏం చెప్పాలి? ఫుల్ ఫామ్ షార్ట్ ఫామ్? ఇది షార్ట్ ఫామ్ రావచ్చా లేదా? ఫుల్ ఫామ్ తర్వాత షార్ట్ ఫామ్ రావచ్చు, రావచ్చు. నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటి? ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాము? ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నామంటే ఆ ట్రాన్స్పరెన్సీ గురించి చెప్పే స్టేట్మెంట్ ఉండాలా వద్దా? ఎక్కడ ఉంది అది? బిలో ఇంతకుముందు చెప్పుకున్నాము లేదా? ట్రాన్స్పరెంట్ అంటే మనకి ఏంటి? క్లియర్ గా వాళ్ళు ఏం చేయాలి? అది పెయిడ్ ప్రమోషన్ కాదా మెన్షన్ చేయాలి. అది మనకి ఏంటి? ట్రాన్స్పరెన్సీ. కాబట్టి సిబి. ఇప్పుడు ఇది ఒక ఐడియా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇంకొక ఐడియా ఏం కావాలి? ఎడిషనల్లీ అండర్. లాజిక్ ఓకేనా? కాబట్టి ఎక్కడ ఉంది మనకి అది? ఏ. ఇప్పుడు ఏ తర్వాత మిగిలింది మనకి ఏముంది? ఏ తర్వాత ఏముంది? ఈ. మీకు డౌట్ రావచ్చు అండి, ఈలో ఏమనుకున్నాం మనం? రిజల్ట్. ఏమనుకున్నాము? రిజల్ట్. అప్పుడు ఖచ్చితంగా ఏం కావాలి?
రీజన్ కావాలి. ఏం కావాలి? రీజన్. ఇప్పుడు రీజన్ అవునా కాదో చూడండి. ఏ అనేది రీజనా కాదో చూడండి. ఇంతకీ రిజల్ట్ ఏంటంటే రిజల్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమయ్యారు? ఎక్స్పాండ్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్స్పాండ్ అయ్యారంటే దానికి రీజన్ చెప్పాలి వద్దా? ఎందుకు ఎక్స్పాండ్ అయ్యారో చూడండి, మీరే చెప్పాలి. ఎందుకు ఎక్స్పాండ్ అయ్యారు? ఏలో మనకి ఏముందండి? ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ నౌ అలౌడ్. అవునా కదా? అలౌ చేశారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు సరిపోయిందా లేదా? ఇది మనకి ఏమైంది? రీజన్. ఏమైంది ఇది? రీజన్. అక్కడ మనకి ఏముంది? రిజల్ట్. ఈ కాన్సెప్ట్ అందరికి ఓకేనా? ఇక్కడ అలౌ చేశారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? ఎక్స్పాండ్. ఇలా చేయగలుగుతారా ఈసారి నుంచి? అది లాజిక్ సైడ్. ఓకేనా? చెప్పండి. నాట్ జస్ట్ వస్తే దాన్ని దేంతో ఈక్వేట్ చేసుకుంటారు? నాట్ ఓన్లీ. దేనికోసం వెతుకుతారు? బట్ ఆల్సో. అదే మీకు హెన్స్ వస్తే దేంతో ఈక్వేట్ చేసుకుంటారు? సో. ఓకేనా? దాన్ని ఎలా అర్జున్ చేసుకుంటారు? రిజల్ట్ లాగా అర్జున్ చేసుకోవచ్చు. దీని ఎలా అర్జున్ చేసుకోవచ్చు? రిజల్ట్ లాగా. ఇప్పుడు ఇక్కడ సో కానీ హెన్స్ కానీ ఎక్కడ రావచ్చు? మనకి ఒక స్టేట్మెంట్ తో రావచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చి లాస్ట్ రావచ్చు. కాబట్టి అది మనకి ఫిక్స్డ్ గా లాస్ట్ లోనే రావాలని గుర్తుపెట్టుకోవద్దు. ఓకేనా? అది ఎక్కడంటే మనకి సో క్లర్క్ ప్రిలిమ్స్ వరకు ఓకే అండి. ఓకేనా? క్లర్క్ ప్రిలిమ్స్ వరకు మీకు మ్యాక్సిమం ఏముంటాయంటే హెన్స్ అనేది ఒకటే ఉంటుంది, అది లాస్ట్ లో ఉంటుందండి. లేదంటే దేర్ ఫోర్ ఒకటే ఉంటుంది, అది లాస్ట్ లో ఉంటుంది. బట్ వన్స్ మీరు పీఓకి ఎంటర్ అయ్యారంటే ఆ లాజిక్స్ కొంచెం మీకు సో డిఫరెంట్ వస్తాయి. కాబట్టి ఫిక్స్ గా మైండ్ లో ఫిక్స్ చేసుకోవద్దు. ఓకేనా? హెన్స్ అనగానే లాస్ట్ స్టేట్మెంట్ అలా ఫిక్స్ అవ్వద్దు అండి. ఓకేనా? మనకి ఏం కావచ్చు? లాస్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక స్టేట్మెంట్ కి లాస్ట్ అవ్వచ్చు, లేదంటే ఎంటైర్ గ్రూప్ కి లాస్ట్ కావచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? ఎక్కడి నుంచి ఉన్నాయి నెక్స్ట్ మనకి? 20 and 19. సో ఇది చేశారా మనకి? పేషెంట్ నోటెడ్ దట్ దేర్ వాజ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ విత్ హెర్ నర్స్ డ్యూటీస్. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామండి? నర్స్ డ్యూటీస్ గురించి మాట్లాడుతున్నాం. బికాజ్ వచ్చిందా? బికాజ్ మనకి ఏంటి? కంజంక్షన్. ఎవరికైనా తెలియకపోతే నోట్ చేసుకోండి. బికాజ్ మనకి ఏంటి? కంజంక్షన్. కంజంక్షన్ తర్వాత మీకు ఏం రావాలండి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. కంజంక్షన్ తర్వాత మీకు ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రావాలి. మరి ఎక్కడైనా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉందా? ఎక్కడుంది? జిమ్ లాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బే. టెక్నాలజీ హ్యాస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బే. ఇది అరౌండ్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. అరౌండ్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. అది పక్కన పెట్టండి. రైట్? జిమ్ లాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, టెక్నాలజీ హ్యాస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. కానీ రెండింటికి రిలేషన్ ఉందండి. దేని గురించి మాట్లాడుతున్నాం? మనీ గురించి మాట్లాడు. మనీ గ్యాంబ్లింగ్. మనీ గ్యాంబ్లింగ్ కి నర్స్ డ్యూటీకి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు. అదేవిధంగా ఇక్కడ టెక్నాలజీకి నర్స్ డ్యూటీకి ఏమైనా రిలేషన్ ఉందా? కాబట్టి మనకి కాంటెక్స్ట్ వైజ్ సరిపోవట్లేదు అండి. ఓకేనా? గ్రామటికల్ గా సరిపోతున్నా కానీ ఏం సరిపోవట్లేదు? కాంటెక్స్ట్ సరిపోవట్లేదు. అందరికి అర్థమైందండి? మీకు ఎప్పుడైనా సరే కంజంక్షన్ కనిపిస్తే దేనికోసం వెతుకుతారు? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. దేనికోసం వెతుకుతారు? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. అదే మీకు ప్రిపోజిషన్ కనిపిస్తే దేనికోసం వెతుకుతారు? నౌన్ గానీ ప్రొనౌన్ గానీ, లేదంటే V4. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి బి చూద్దాం. బిలో మనకి ఏముందండి చెప్పాలి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాజ్ ఎ సివిల్ రైట్స్ లెజెండ్ హూ ఈజ్ నోన్. మీకు నోన్ వస్తే వెంటనే ఏనవాలి? ఫర్. ఏనవాలి? నోన్ ఫర్. ఇక్కడ రాసి చూడకునా నోన్ ఫర్ సంథింగ్ రాసుకోండి. నోన్ ఫర్ సంథింగ్. నోన్ టు సమ్వన్. నోన్ టు సమ్వన్. నెక్స్ట్ నోన్ యాజ్ నిక్ నేమ్. నిక్ నేమ్ తెలుసు కదా? నిక్ నేమ్. ఈ 3 రాసుకోండి. మీకు తెలియాలి. ఓకేనా? మీకు నోన్ వస్తే వెంటనే ఏం రావాలి అది మీకు తెలియాలి. ఓకేనా? చెప్పండి. నోన్ వస్తే ఏం రావచ్చు? నోన్ ఫర్ సంథింగ్. సపోజ్ ఇప్పుడు సచిన్ గురించి మాట్లాడాం అనుకోండి. సచిన్ ఈజ్ నోన్ ఫర్ హిస్ స్ట్రైట్ డ్రైవ్స్ అనొచ్చు లేదా? సచిన్ ఈజ్ నోన్ ఫర్ హిస్ స్ట్రైట్ డ్రైవ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సచిన్ ఈజ్ నోన్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ ఏముంది? సచిన్ ఈజ్ నోన్ యాజ్ లిటిల్ మాస్టర్. కాన్సెప్ట్ అర్థమైందా? చెప్పండి. నోన్ వస్తే మీకు వెంటనే ఏం రావాలి? ఫర్ సంథింగ్. నోన్ ఫర్ సంథింగ్. నెక్స్ట్ ఏం రావాలి? నోన్ టు సమ్వన్. నెక్స్ట్ ఏం రావాలి? నోన్ యాజ్ ప్లస్ నిక్ నేమ్. ఈ కాన్సెప్ట్ ఓకేనా? ఇప్పుడు వెంటనే మీకు నోన్ కనిపించింది కాబట్టి వెంటనే మీరు ఏం వెతకాలి? ఎక్కడైనా మీకు ఫర్ కానీ, లేదంటే టు కానీ, లేదంటే యాజ్ కానీ. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఎక్కడైనా ఉందా మీకు? ఎక్కడుంది? రైట్. అరౌండ్ ద వర్డ్ ఫర్ వచ్చిందా లేదా? అది మీరు ఇమీడియట్ గా రికగ్నైజ్ చేయగలగాలి. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమైందండి? నోన్ అరౌండ్ ద వరల్డ్ ఫర్ హిస్ ప్రొటెస్ట్ అండ్ స్పీచెస్. అందరికి అర్థమైందా కాన్సెప్ట్ ఏంటో? సో ఆన్సర్ ఏమైంది మరి? బి అండ్ ఎఫ్. ఎన్ని ఉన్నాయి మనకి? బి అండ్ ఎఫ్ ఒకటే కదా? అది మీరు రిమైనింగ్ చెక్ చేసుకోకపోయినా పని లేదండి. అర్థమైందా? ఇలా చేయగలుగుతారు ఈసారి నుంచి. మీకు నోన్ బై రావచ్చా? నోన్ బై చెప్పండి. నోన్ బై రావచ్చా రాకూడదా? అక్కడ నోన్ రాసి తర్వాత ఏం రాస్తారు? బై రాసి ఏం చేస్తారు? కొట్టేయండి. బై రాసి కొట్టేయండి. జస్ట్ ఒకసారి రాయండి. ఓకేనా? సరదాగా ఉంటుందండి. నోన్ రాసి ఏం రాస్తారు? వెంటనే బై రాసి ఏం చేస్తారు? ఎందుకంటే ఇది మీకు స్పాటింగ్ ఎరర్స్ లో వస్తుందని. ఎలా వస్తుందంటే హీ ఈజ్ నోన్ బై ఎవ్రీవన్. ఏమొస్తుంది? హీ ఈజ్ నోన్ బై ఎవ్రీవన్. అలా అనొచ్చా? అనకూడదు. ఏమనాలి? హీ ఈజ్ నోన్ టు
ఎవ్రీవన్, హీఈస్ నోన్ టు ఎవ్రీవన్ అని చెప్పాలి కానీ హీఈస్ నోన్ బై ఎవ్రీవన్ అనకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అందరికి ఓకేనా ఇది? సో నెక్స్ట్ మనం చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? లేదంటే ఇక్కడ లాస్ట్ వన్ చూద్దాం. సిలో ఏముందండి? సిన్స్ కర్ట్ వాజ్ రన్నింగ్ లేట్ ఫర్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. సిన్స్ వచ్చిందా? సిన్స్ వస్తే కంజంక్షనా నౌనా? అది చెప్పాలి. సిన్స్ అనేది అది కంజంక్షనా లేదంటే ప్రిపరేషనా నౌనా ఏంటది? ఎలా చెప్తున్నాం? అక్కడ ఏముంది? కర్ట్ నౌన్ కదా, సబ్జెక్ట్ కదా, వాజ్ రన్నింగ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చిందండి. ఇది ఏమైందండి? కంజంక్షన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సరే ఒక సింటాక్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మీకు ఎప్పుడైనా సరే సబార్డినేట్ కంజంక్షన్. ఏంటది? ఎనీ సబార్డినేట్ కంజంక్షన్. ఎనీ సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి నెక్స్ట్ మీకు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చింది అనుకోండి, తర్వాత కామా వచ్చింది అనుకోండి, తర్వాత మళ్ళీ ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఇది మీకు సింటాక్స్ అని గుర్తుపెట్టుకుని. ఓకేనా? మీకు ఎప్పుడైనా సరే సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి ఏంటది? సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి వెంటనే మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చి మళ్ళీ కామా వస్తే ఇంకా ఏం మనకి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. మనకి ఏమొచ్చింది? సిన్స్ వచ్చింది లేదా? సిన్స్ అనేది ఫ్యాన్ బాయ్స్ లో ఉందా? ఫ్యాన్ బాయ్స్ అంటే ఐడియా ఉంది కదా? ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటండి? చెప్పండి, సరదాగా చెప్పండి ఒకసారి. ఫ్యాన్ బాయ్స్ ఫర్ అండ్ నార్ బట్ ఆర్ ఎట్ సో అవి ఏమంటాము? కోఆర్డినేట్ వాటిని ఏమంటాము? కోఆర్డినేట్ కంజంక్షన్స్. అవి కాకుండా రిమైనింగ్ అన్ని ఏమైతాయి? కాబట్టి సిన్స్ అనేది ఏంటి? సబార్డినేట్ కంజంక్షన్ అయినా. సబార్డినేట్ కంజంక్షన్ మనకి ఏమొచ్చింది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వచ్చింది లేదా? మరి తర్వాత మళ్ళీ ఏం రావాలి? ఇంకొక సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రావాలి. ఎక్కడ వచ్చింది ఇంకొక సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్? జిమ్ లాస్ట్, ఇంకా టెక్నాలజీ హ్యాస్. కానీ దీంతో ఈ మీటింగ్ కి ఇక్కడ గ్యాంబ్లింగ్ కి సరిపోతుందా? మీటింగ్ కి టెక్నాలజీకి సరిపోతుందా? లేదు. కాబట్టి మనకి ఇక్కడ గ్రామటికల్ గా సరిపోయినా కానీ ఏం సరిపోవట్లేదు? కాంటెక్స్ట్ అంటే మీనింగ్ సరిపోవట్లేదు. కాబట్టి మనకి రెండు ఉండాలి, గ్రామటికల్ గా సరిపోవాలి, మీనింగ్ వైజ్ కూడా సరిపోవాలి. కాబట్టి మన ఆన్సర్ ఏమైంది? ఓన్లీ బి అండ్ ఎఫ్. అందరికి ఓకేనా ఇది? చెప్పండి. కంజంక్షన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వస్తే వెంటనే దేనికోసం వెళ్తారు మీరు? ఇంకొక సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కోసం వెతకాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 20 మీరు చెప్పాలండి అందరు కూడా. సో మనకి ఏముంది మనకి? సో ఫ్యూజింగ్ అంటే ఏంటి? రాసుకోండి. మెర్జ్. ఫ్యూజ్ అంటే మనకి ఏంటి? మెర్జ్. తెలుసు కదా మెర్జ్ అంటే? యాడ్, కంబైన్ చేయడం ఏమంటాం? ఫ్యూజ్. దాన్ని ఏమంటాము? మెర్జ్ అంటే. మనకి ఫ్యూజన్ కి ఆపోజిట్ ఏంటో చెప్తారా? ఫిజన్. ఏమంటాము? ఫిజన్ అంటే సెపరేట్ చేయడం ఏమంటాము? ఫిజన్. ఫ్యూజన్ తెలిసింది కదా? రైట్. సో అక్కడ బోత్ వస్తే ఏమొచ్చిందని చూసారా? ఎండ్. ఏమొచ్చింది? బోత్ అండ్. అబ్జర్వ్ చేయండి చాలు. బోత్ అండ్. బోత్ వస్తే మనకి ఏమొస్తుందండి? అండ్. బిట్వీన్ వస్తే అండ్. బోత్ అండ్ బిట్వీన్ అండ్. ఓకేనా? అండ్ అర్జెంటీనా మెడల్స్ టుగెదర్ వచ్చింది లేదా? సో ఫ్యూజింగ్ మెటల్స్ టుగెదర్ వచ్చింది లేదా? ఫ్యూజింగ్ టుగెదర్ టు క్రాఫ్ట్ రోజెస్ అండ్ అదర్ పీసెస్ ఆఫ్ ఆర్ట్. దాని తర్వాత ఏమన్నా? ఆర్ట్ సీ టెంపరేచర్స్ అంటామా? నో. ఆర్ట్ వర్క్ అని వచ్చలేదా? ఆర్ట్ వర్క్ ఓకే. సో అదర్ పీసెస్ ఆఫ్ ఆర్ట్ వర్క్. ఓకేనా? తర్వాత ఏముంది? ఆర్ట్ వర్క్ అండ్ కామెడీ అంటామా? ఆర్ట్ వర్క్ ఓకే. తర్వాత ఏమొచ్చిందండి? కామెడీ. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము? క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము? కామెడీ గురించి మాట్లాడుతున్నాం. సెట్ అయిద్దండి? సెట్ కాదు కాబట్టి మనకి ఏం రాదు? ఏ ఇంకా ఈ రాదండి. అందరు ఫాలో అవుతున్నారండి? రైట్. నెక్స్ట్ మనకి ఏముంది? బిలో ఏముంది? 2 passengers అండ్ ఇట్ కెన్ ఫ్లై ఎట్ 240 km/h ఫర్ డిస్టెన్స్ ఆఫ్ అప్ టు 100 kilometers. తర్వాత ఏం రావాలండి? సీ టెంపరేచర్స్ అంటామా? వర్క్ అంటామా? లా మేకర్స్ అంటామా? ఏదైనా సెట్ అవుతుందా? లేదు. కాబట్టి మనకి బీతో ఏం లేదు? పాసిబిలిటీ లేదు. రైట్. మనకి సి చూద్దాం. రైట్. సి మనకి ఏముంది? ట్యాంగిల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ట్విస్టెడ్. రాసుకోండి. ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి? ట్విస్టెడ్. చుట్టుకుపోతే దాన్ని ఏమంటాం? ట్యాంగిల్డ్ అంటాం. ట్విస్టెడ్. ఓకేనా? ట్యాంగిల్డ్ ఇన్ పవర్ లైన్స్ సీ టెంపరేచర్స్ అంటామా? పవర్ లైన్స్ వర్క్ అని అంటామా? పవర్ లైన్స్ లా మేకర్స్ అంటామా? పవర్ లైన్స్ తో సూట్ అయ్యే వర్డ్ ఏమైనా ఉందండి? సి వర్క్ లా మేకర్. ఇక్కడ మనకి గ్రామటికల్ గా పక్కన పెడితే ఫస్ట్ మీనింగ్ వైజ్ సరిపోవట్లేదు కదా? కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమైంది? నన్ ఆఫ్ దిస్. ఉన్న వాటిలో ఏది కూడా మనకి సేమ్ మీనింగ్ ఇవ్వట్లేదు అనుకున్నా. కాలం 1 లో ఉన్న వాటికి సరిపోయే విధంగా కాలం 2 లో ఎక్కడ కూడా మనకి ఏం లేదు? సేమ్ కాంటెక్స్ట్ లేదు కాబట్టి మనం ఏవి తీసుకోలేము. సో ఆన్సర్ ఏమైంది మనకి? నన్ ఆఫ్. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? మీకు ఎగ్జామినేషన్లో మీకు రైట్ సింటాక్స్ ఈజీ అయితే సింటాక్స్ చేయండి, లేదంటే రైట్ గ్రామర్ ఈజీ అయితే గ్రామర్ చేయండి. ఎలా అయినా మ్యాచ్ ద కోలం అనేది మీ ఇష్టమైంది. మీరు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అలా చేయండి. ఓకేనా? సింటాక్స్ బట్టి కొంతమంది చేస్తారు. ఎలా అంటే చెప్పాను ఇప్పుడు నేను సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, అలా కొంతమంది చేస్తారండి. కొంతమంది ఏం చేస్తారంటే మీనింగ్ వైజ్ చేస్తారు. ఓకేనా? అక్కడ మీనింగ్ ఇక్కడ మీనింగ్ చెక్ చేసుకుని చేస్తారు. మీరు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా చేయండి ఎగ్జామినేషన్. ఓకేనా? బట్ నేను క్లాస్ లో 2 డిస్కస్ చేస్తాను. బట్ మీకు ఎగ్జామినేషన్ లో ఏది కన్వీనియంట్ గా ఉంటే అది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది? 21 చెప్తారా? 21 మనకి ఏం రావాలి చెప్పాలి. A one size fits all judicial order is dash in the present situation because మనకి ఏం చెప్పింది? cause. So the pandemic isn't proceeding uniformly everywhere. So యూనిఫామ్ గా లేదు కాబట్టి one
సైజ్ ఫిట్స్ ఆల్ జుడిషియల్ ఆర్డర్ ఈస్ డాష్. ఇక్కడ మీకు రావాల్సిన వర్డ్ పాజిటివా నెగిటివా చెప్పాలి, మీరే చెప్పాలండి. ఈజెంట్ ప్రొసీడింగ్ వచ్చిందా, ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే సి ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి, ఓకేనా. బికాజ్ వచ్చింది, మధ్యలో ఏమొచ్చింది బికాజ్. బికాజ్ మనకి ఏం చెప్పింది, నెక్స్ట్ మనకి ఏమొస్తుంది రిజల్ట్. ఏం అవ్వాలి రిజల్ట్, అవునా కదా. దీనికంటే ముందే ఏం రావాలి చెప్పాలి, ఏం అవ్వాలి రీజన్. బికాజ్తో పాటు మనకి ఏమున్నాయి చెప్పాలండి, సో ఏంటది సో, ఇంకేమైనా ఉన్నాయా బికాజ్ సో, ఇంకా హెన్స్ ఏంటది హెన్స్, బికాజ్ సో హెన్స్, ఇవన్నీ మనకి ఏం చెప్తాయండి. నెక్స్ట్ వచ్చేవి ఏమవుతాయి రిజల్ట్స్, ముందు వచ్చేవి ఏమవుతాయి రీజన్. ఇప్పుడు చూద్దాం రైట్. మీకు ఒకవేళ రిజల్ట్ అనేది నెగిటివ్ అయింది అనుకోండి, రిజల్ట్ అనేది నెగిటివ్ అయితే రీజన్ ఏమైందండి, అందరు చెప్పాలండి. రిజల్ట్ అనేది నెగిటివ్ అయితే రీజన్ ఏమైందండి నెగిటివ్ అయిద్దా లేదా. రిజల్ట్ అనేది పాజిటివ్ అయితే రీజన్ కూడా ఏమైందండి, అది మినిమం కామన్ సెన్స్ కదా, ఓకేనా. రిజల్ట్ అనేది నెగిటివ్ అయితే రీజన్ కూడా ఏమైందండి నెగిటివ్. ఇక్కడ మనకి చూడడానికి ఏముంది ఈజెంట్ వచ్చిందా, ఈజెంట్ ప్రొసీడ్ ఏమంటే ఈజెంట్ ప్రొసీడింగ్ యూనిఫామ్లీ అన్నప్పుడు ఇది నెగిటివా పాజిటివా చెప్పాలండి. ఇది నెగిటివ్ కదా, ఇది నెగిటివ్ అయితే ఇక్కడ రావాల్సిన వర్డ్ కూడా ఏం కావాలి అది మీకు తెలియాలి ఫస్ట్, ఓకేనా. కాబట్టి ఆ బ్లాంక్ లో రావాల్సిన వర్డ్ మనకి ఏంటి నెగిటివ్ వర్డ్ అని తెలిస్తే మీరు అట్లీస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 2-3 ఎలిమినేట్ చేసేయచ్చండి, అది మీకు లాజిక్. అర్థమైందా. ఇప్పుడు చేద్దామా, ఆ లాజిక్ రాసుకోండి. మీకు ఎప్పుడైనా సరే బికాస్ కానీ సో కానీ హెన్స్ కానీ వీటి తర్వాత మీకు రావాల్సింది ఏంటి రిజల్ట్, వాటికంటే ముందే రావాలి మనకి రీజన్. ఎప్పుడైనా మనకి రీజన్ రిజల్ట్ రెండు ఏమై ఉండాలి సేమ్. సో పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, అది మనకి బేసిక్ పాయింట్ రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఈ బ్లాంక్ లో రావాల్సిన నెగిటివ్ వర్డ్ కాబట్టి మీరు ఆప్షన్ ఏమో ఎలిమినేట్ చేయగలుగుతారా చూడండి, మీరు చెప్పండి. మీరు ఏది ఎలిమినేట్ చేయగలిగితే చేయండి, అట్లీస్ట్ 1 or 2 ఎలిమినేట్ చేయాలి అందరూ కూడా. మనకు రావాల్సిన వర్డ్ మనకి ఏంటి నెగిటివ్. నేను మీనింగ్స్ చెప్తాను, మీనింగ్స్ నేను చెప్తా, కంగారు ఏమీ లేదు. బట్ మీనింగ్స్ తెలియకుండా ఎలా చేస్తారో చూద్దాం ఫాస్ట్గా. కోజెంటా, కంపెల్లింగ్, అన్టెనబుల్, కరోబరేటెడ్. ఇక్కడ మీకు నెగిటివ్ వర్డ్ అనిపించేది ఏముందండి అన్టెనబుల్, అదే ఆన్సర్ అండి, ఓకేనా. గెస్ట్ చేసినా కానీ ఇలా మీరు గెస్ట్ చేయాలి, ఓకేనా. ఇక్కడ నెగిటివ్ వర్డ్ రావాలి కాబట్టి అన్టెనబుల్ అనేది మనకి పాసిబుల్ ఆన్సర్ రైట్. అన్టెనబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ టెనబుల్ అంటే చెప్తా. టెనబుల్ అంటే మీనింగ్ ఏంటంటే కెన్ బి జస్టిఫైడ్ రాసుకోండి. టెనబుల్ అంటే మీనింగ్ టెనబుల్, ఓన్లీ టెనబుల్ అంటేనే ఏంటి కెన్ బి జస్టిఫైడ్, లేదంటే కెన్ బి డిఫెండెడ్, ఓకేనా. చెప్పండి టెనబుల్ అంటే ఏంటి కెన్ బి జస్టిఫైడ్ ఆర్ కెన్ బి డిఫెండెడ్, కెన్ బి జస్టిఫైడ్ ఆర్ కెన్ బి డిఫెండెడ్. మరి అన్ అంటే ఏమైంది కెనాట్, ఏమైంది అంతే మరి ఇంకేం, ఓకేనా. టెనబుల్ అంటే కెన్ బి, అన్టెనబుల్ అంటే కెనాట్ బి. అంటే దేన్నైతే మనం జస్టిఫై చేయలేము, దేన్నైతే డిఫెండ్ చేయలేము దాన్ని ఏమంటామంటే అన్టెనబుల్ అంటాం. అందరికి అర్థమైందా ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే ఫస్ట్ బికాజ్ వచ్చింది కాబట్టి టోన్ అబ్జర్వ్ చేయండి, బోత్ సైడ్స్ మనకి ఏమి ఉండాలి సేమ్ టోన్, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటి ఇక్కడ నెగిటివ్ రావాలి కాబట్టి ఆప్షన్ లో ఉన్న వాటిలో బెటర్ వర్డ్ ఏంటి అన్టెనబుల్. ఇప్పుడు రిమైనింగ్ మీనింగ్స్ చెప్తా, ఓకేనా. ఫస్ట్ మనకి ఏముంది ల్యూమినరీ. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఎల్యూసి కానీ లేదంటే ఎల్యుఎం వచ్చాయి అనుకోండి, అక్కడ మీకు ఏముంటుందంటే లైట్ ఉంటుందని మీకు ఇంతకుముందు చెప్పానా నేను. మీకు ఎప్పుడైనా సరే ఎల్యుఎం కానీ లేదంటే ఎల్యూసి కానీ వస్తే మనకి ఏముంటుంది అక్కడ లైట్ ఉంటుంది, ఓకేనా. ల్యూమినరీ అంటే మీనింగ్ ఏంటంటే సో రాసుకోండి మనకి లీడింగ్ లైట్ అంటామండి, ఏమంటాము లీడింగ్ లైట్. ఏమైందా పోయిందా క్వశ్చన్, లీడింగ్ లైట్ అంటే మనకి ముందుండి నడిపిస్తారు కదా కొంతమంది, వాళ్ళని ఏమంటాం ల్యూమినరీస్, ఏమంటాము ల్యూమినరీస్ అంటామండి, ఓకేనా. టార్చ్ బేరర్ అంట కదా, టార్చ్ బేరర్ వాళ్ళే ల్యూమినరీస్ అండి, అర్థమైందా. ముందుండి నడిపిస్తారు. ఇక్కడ ఇంకొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి రైట్. అవి ఏంటంటే మీకు లూసెంట్ ఐడియా ఉందా, వెరీ గుడ్ రైట్. లూసెంట్ అన్న ఇంకోటి ఏముంది లూసిడ్ అన్న, మీనింగ్ ఏంటి క్లియర్. ఎవరికైనా తెలియకపోతే రాసుకోండి, తెలియని వాళ్ళు నో నీడ్, తెలియని వాళ్ళు రాసుకోండి. ఎందుకంటే లూస్ అంటే ఏమనుకున్నాం లైట్ కదా, సో లైట్ ఉందంటే క్లియర్ గా కనిపిస్తుందా లేదా, దట్స్ వాట్. కాబట్టి లూసెంట్ అన్న లూసిడ్ అన్న క్లియర్. లూమినరీ అంటే ఎవరండి లీడింగ్ లైట్ అంటే ఎవరు మనకి టార్చ్ బేరర్, మనకి ముందు నడిపించేవాడిని ఏమంటాము లూమినరీ అంటాం, ఓకేనా. పాజిటివ్ గా వాడతామండి పాజిటివ్ గా రైట్. నెక్స్ట్ మనకి ఏముంది కోజెంట్, ఓకేనా. మీకు కోజెంట్ చెప్పేటప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పా, గుర్తున్నాయా ఏంటి వర్డ్స్ మళ్ళీ చెప్తాను చూడండి. అవి ఏంటంటే ఫస్ట్ వర్డ్ ఇండిజెంట్, ఏంటది ఇండిజెంట్. నెక్స్ట్ ఏంటి డిలిజెంట్, నెక్స్ట్ ఏంటది కోజెంట్. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇండిజెంట్, డిలిజెంట్, కోజెంట్. ఇండిజెంట్ ఎలా చెప్పాను నేను ఇండియన్ జెంట్స్ ఎలాంటి వాళ్ళు బాగా
పూర్. కాబట్టి ఆన్సర్ ఏమైంది పూర్. సో ఇండిజెంట్ అంటే పూర్, ఇది మీకు గుర్తు రావాలి. ఓకేనా, ఇండియన్ జెంట్స్ ఆర్ పూర్ అలా అర్జున్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఏముంది ఢిల్లీ జెంట్స్. ఢిల్లీ జెంట్స్ ఎలాంటి వాళ్ళు హార్డ్ వర్కింగ్. కాబట్టి హార్డ్ వర్కింగ్ ఇంకో మీనింగ్ ఏం చెప్పమన్నాం, హార్డ్ వర్కింగ్ చేస్తున్నారంటే వాళ్ళు కేర్ఫుల్ కేర్లెస్ కేర్ఫుల్, అది కూడా నోట్ చేసుకోండి కేర్ఫుల్. కాబట్టి 2 మీనింగ్స్ చెప్పండి. ఇండిజెంట్ అంటే మీనింగ్ ఏంటంటే పూర్. ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇండియన్ జెంట్స్. ఇండియన్ జెంట్స్ ఆర్ పూర్ పీపుల్ కాబట్టి పూర్. అదే డిలిజెంట్ అయితే హార్డ్ వర్కింగ్ లేదంటే కేర్ఫుల్. నెక్స్ట్ ఏముంది కోజెంట్. కోజెంట్ ఎలా చెప్పాను నేను కొంతమంది జెంట్స్. ఓకేనా, కోజెంట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు కొంతమంది జెంట్స్. ఎలా మాట్లాడతారు కన్విన్సింగ్ గా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు కన్విన్సింగ్. కాబట్టి కోజెంట్ అంటే ఆన్సర్ ఏమైంది రాసుకోండి కన్విన్సింగ్. అది మీకు తెలియాలి. చెప్పండి కోజెంట్ అంటే మీనింగ్ ఏంటి. ఈ 3 వర్డ్స్ మీకు ఏం చేసైనా కానీ ఆ వర్డ్స్ మీకు గుర్తుండాలి. అర్థమైందా, మీరు ఏదైనా చేయండి ఆ వర్డ్స్ మీకు మర్చిపోకూడదు. చెప్పండి డిలిజెంట్ అంటే, ఇండిజెంట్ అంటే పూర్, కోజెంట్ అంటే గుర్తుంటాయి కదా. సో అదే డిలిజెంట్కి ఇంకో మీనింగ్ ఏముంది కేర్ఫుల్. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు కేర్ఫుల్. ఓకేనా, ఇప్పుడు మనకి కోజెంట్ అంటే ఏంటి ఇక్కడ కన్విన్సింగ్. కోజెంట్ ఆర్గ్యుమెంట్స్ అంటారండి. ఏమంటారు కోజెంట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్స్. వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ మనకి ఏముందంటే కంపెల్లింగ్. కంపెల్లింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, బట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడకుండా. కంపెల్లింగ్ అంటే ఒక మీనింగ్ ఏంటంటే కన్విన్సింగ్ రాసుకోండి. ఇప్పుడు మనకు వచ్చింది కదా కోజెంట్, అదే కన్విన్సింగ్. ఇంకో మీనింగ్ మనకి ఏంటంటే క్యాప్టివేటింగ్. క్యాప్టివేటింగ్ అంటే ఏంటంటే గుర్తుందా అట్రాక్టింగ్. అట్రాక్టింగ్ ఓకేనా, ఆ 2 మీనింగ్స్ ఉన్నాయండి. సో కంపెల్లింగ్ అంటే ఒక మీనింగ్ ఏముంది కన్విన్సింగ్. సో కన్విన్స్ చేయగలిగితే దాన్ని ఏమంటాము కంపెల్లింగ్. మనకి అప్పుడప్పుడు ఏమంటారంటే పోలీసులు ఏమంటారంటే వీ హ్యావ్ ఏ కంపెల్లింగ్ ఎవిడెన్స్ అంటారండి. ఏమంటారు కంపెల్లింగ్ ఎవిడెన్స్ అంటే వాడే క్రిమినల్ అని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉంది కంపెల్లింగ్ ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే కన్విన్సింగ్ ఎవిడెన్స్. నెక్స్ట్ ఇంకో మీనింగ్ ఏముంది మనకి క్యాప్టివేట్. ఈ 2 వర్డ్స్ మీకు గుర్తు కదా. క్యాప్టివేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే అట్రాక్టివ్. ఓకేనా, ఫ్యాసినేటింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏముంది అన్టెనబుల్. చెప్పండి టెనబుల్ అంటే ఏమనుకున్నాం టెనబుల్ కెన్ బి జస్టిఫైడ్ ఆర్ కెన్ బి డిఫెండెడ్. అన్టెనబుల్ అంటే ఏమైంది కెన్ నాట్ బి జస్టిఫైడ్. లాస్ట్ ఏం వచ్చింది కొర్రాబరేట్. మీకు చెప్పాను, మీకు ఈ 2 వర్డ్స్ చెప్పాను. ఏం చెప్పాను కొల్లాబొరేట్. ఏం చెప్పాను కొల్లాబొరేట్. ఇది మనకి ఏముంది కొర్రాబరేట్. ఎలా గుర్తుపెట్టుకోని చెప్పాను కో తీసేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ లేబర్. లేబర్ అంటే ఏంటి వర్క్. లేబర్ అంటే ఏంటి వర్క్. కాబట్టి సో వర్క్. కో అంటే ఏంటి విత్. కో అంటే ఏంటి విత్. కాబట్టి కొల్లాబరేట్ అంటే ఏమైంది వర్కింగ్ టుగెదర్. అర్థమైందా, కలిసి పనిచేయడం ఏమంటాము కొల్లాబరేట్ అంటాం. కొల్లాబరేట్. మరి ఇక్కడ ఏముంది కొర్రాబరేట్. దీన్ని కూడా బ్రేక్ చేస్తే మనకి ఏమొచ్చింది కో. తర్వాత ఏముంది రోబస్ట్. నార్మల్ గా రోబస్ట్ అంటే ఏంటి స్ట్రాంగ్. రోబస్ట్ అంటే ఏంటి స్ట్రాంగ్. స్ట్రాంగ్ ఇంకో వర్డ్ ఏముంది ఫిర్మ్. ఏముంది ఫిర్మ్. ఫిర్మ్ బిలీఫ్ అంటే ఏంటి ఫిర్మ్ బిలీఫ్ స్ట్రాంగ్ బిలీఫ్. కాబట్టి మనకి ఏముంది ముందే ఉంది కో. ఇప్పుడు ఏం చేస్తున్నాం కో. ఇప్పుడు ఏమైంది ఇది కన్ఫర్మ్. ఏమైంది కన్ఫర్మ్. కాబట్టి కొర్రాబరేట్ మనకి ఏమైందండి కన్ఫర్మ్. లాజిక్ ఓకేనా. చెప్పండి కొల్లాబరేట్ అంటే ఏంటి కొల్లాబరేట్ వర్కింగ్ టుగెదర్. అదే కొర్రాబరేట్ అంటే కన్ఫర్మ్. గుర్తుంటాయి ఈ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు కో అంటే విత్, లేబర్ అంటే వర్క్, వర్కింగ్ టుగెదర్. అదే కొర్రాబరేట్ అంటే రోబస్ట్ అంటే స్ట్రాంగ్, ఫిర్మ్ అంటే స్ట్రాంగ్ కాబట్టి కన్ఫర్మ్. కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో నెక్స్ట్ వన్ చేద్దామా. ఇప్పుడు ఒక వర్డ్ చెప్పండి ఇన్ఫిమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫిమ్. గెస్ చేయండి ఇన్ఫిమ్ చెప్పాలి అందరూ కూడా. ఇన్ఫిమ్ ఫిర్మ్ అంటే స్ట్రాంగ్ కానీ మనకు ముందే వచ్చింది ఇన్ఫిమ్ అంటే ఏమైందండి వీక్. రాసుకోండి ఫిర్మ్ అంటే స్ట్రాంగ్ కదా, ఇన్ఫిమ్ అంటే ఏంటి నాట్ స్ట్రాంగ్ అంటే ఏమైంది వీక్ అంతే. సో ఈ క్వశ్చన్ అందరికి అర్థమైంది ఎలా చేసాము. నెక్స్ట్ వన్ చేద్దాము ఫాస్ట్ గా. ద ఇండియన్ కార్పొరేట్ డెట్ మార్కెట్ హ్యాస్ బీన్ డాష్ బై సెవరల్ ఓఫుల్ ఇష్యూస్. ఫస్ట్ మనకి ఓఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే రాసుకోండి సాడ్. ఓఫుల్ అంటే మీనింగ్ ఏంటి సాడ్ లేదంటే ఆఫుల్ అంటాం. సాడ్ లేదంటే ఆఫుల్. అది పక్కన పెడితే మనకి ఏం రావాలి ఇక్కడ చెప్తారా. పాజిటివ్ వర్డ్ రావాలా నెగిటివ్ వర్డ్ రావాలా చెప్పండి. ఫస్ట్ మనకి ఏమొచ్చింది బై వచ్చిందా లేదా. బై తర్వాత మనకి ఏమొచ్చింది నెగిటివ్. ఇది నెగిటివ్ కాబట్టి ఇది కూడా మనకి ఏం రావాలి నెగిటివ్. గుర్తుపెట్టుకోకనా. కాబట్టి ఇప్పుడు చెప్పేయండి మన ఆన్సర్ ఏమేద్దాం. అబెట్ వస్తుందా, ప్లాగడ్ వస్తుందా, ఎక్స్ట్రేనియస్ వస్తుందా, స్టిరింగ్ వస్తుందా, ప్రిక్ వస్తుందా. ఫస్ట్ మీకు ఇంకోటి తెలియాల్సింది మనకి ఇది ప్యాసివా యాక్టివా. బై వచ్చిందంటే ప్యాసివా యాక్టివా. ప్యాసివ్లో వెర్బ్ ఆల్వేస్ ఎందులో ఉండాలి V3. V3 కాబట్టి V3లో లేనివన్నీ ఏం చేస్తారు చెప్పాలండి ఎలిమినేట్ చేయండి. ఏమున్నాయి ఇక్కడ ఎక్స్ట్రేనియస్ దేంతో ఎండ్ అవుతుంది OES అదేమైంది కాబట్టి ఏం చేస్తారు దాన్ని ఎలిమినేట్. అది మీనింగ్ పక్కన పెట్టండి. మీనింగ్ మనకు తెలుసా లేదు పక్కన పెట్టండి. అది ఆన్సర్ రాకూడదు. ఎందుకు మనకి ఏమవాలి బై వచ్చింది కదా. బై వస్తే ఏమవాలి V3. నెక్స్ట్ మనకి ఏముంది స్టిరింగ్ ఏంటది మనకి V4 ఎలిమినేట్. ప్రిక్ మనకి ఏంటి V1 ఎలిమినేట్ చేయండి రైట్. ఇప్పుడు మిగిలిన మనకి ఏమున్నాయి అబెట్ ఇంకా
ప్లాగ్. ఆ రెండిట్లో ఒకటి మీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, సేఫ్గా రాళ్ళు వేయొచ్చు అండి. దేని మీద రాయేస్తారండి? ఎబెట్టా ప్లాగ్? ఏనా బీనా? ఏనా బీనా? ఏనా బీనా? రైట్. సి మీకు ఇంకా క్లూ ఇస్తాను అక్కడ. ఇంకా క్లూ మనకి ఏంటంటే ఎయిడ్ అండ్ అబెట్. రాసుకోండి ఏంటది? ఎయిడ్ అండ్ అబెట్. ఊరికే చెప్పాలనిపించింది చెప్పాను. ఎయిడ్ అండ్ అబెట్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎయిడ్ అండ్ సి ఎయిడ్ అండ్ అబెట్ అంటే సపోర్ట్ చేయడమా అపోజ్ చేయడమా? సపోర్ట్ చేయడం అండి. ఓకేనా? మరి ఇక్కడ మనకి ఏం కావాలి? వోఫుల్ ఇష్యూస్ వల్ల ఏమో సఫర్ అవుతుందా ఇంకా స్ట్రాంగ్ అవుతుందా? సఫర్ అవుతుందా స్ట్రాంగ్ అవుతుందా? సఫర్ అవుతుందని చెప్పాలి. కాబట్టి ఆ వర్డ్ ఏమైంది? ప్లేగ్డ్. ఓకేనా? ఎయిడ్ అంటే సపోర్ట్ అండ్ అదే. ఎబెట్ అన్న ఎంకరేజ్మెంట్. ఎబెట్ అంటే ఏంటి? ఎంకరేజ్మెంట్. ఎయిడ్ అండ్ అబెట్ అది గుర్తుపెట్టుకోండి. ఎయిడ్ అండ్ అబెట్. ఎయిడ్ అండ్ అబెట్ అంటాం. ఎయిడ్ మన తెలుగులో అయితే మంది మాత్బలం అంటామండి. ఏమంటాము? మంది మాత్బలం. దానికంటే ఇంగ్లీష్ ఈజీగా ఉందా లేదండి? అందుకని ఇంగ్లీష్ నేర్చుకోండి. ఓకేనా? ఎయిడ్ అండ్ అబెట్ అంటే సపోర్ట్ లేదంటే ఎంకరేజ్మెంట్ ఏమంటాము? ఎయిడ్ అండ్ అబెట్. ఓకేనా? మీరు తెలుగు మీడియం వాళ్ళు ఎవరు లేరండి? వెరీ గుడ్, రైట్. సో ప్లాగ్డ్ అంటే మీనింగ్ ఏంటి? రాసుకోండి మనకి. ఎఫెక్టెడ్. ఏంటది? ఎఫెక్టెడ్. ఇంకోటి మనకి ఏంటంటే ఇన్ఫ్లిక్టెడ్. రాసుకోండి. మీకు ఐడియా ఉంది కదా ఇన్ఫ్లిక్ట్ అంటే? సఫర్ అవ్వడాన్ని ఏమంటాము? ఎఫెక్టెడ్ లేదంటే ఇన్ఫ్లిక్టెడ్. కాబట్టి మనకి ఏమవ్వాలంటే ద ఇండియన్ కార్పొరేట్ డెట్ మార్కెట్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ బై సెవరల్ ఇష్యూస్. అలాంటి మీనింగ్ మనకి ఇచ్చేది ఏముంది? ప్లేగ్డ్. ఓకేనా? ఎబెట్ అంటే ఏమనుకున్నాము? ఎయిడ్. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? ఎక్స్ట్రేనియస్. ఎక్స్ట్రేనియస్ అంటే ఇంటర్నలా ఎక్స్టర్నలా? రాసుకోండి. ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్. మీకు ఎక్స్టెన్సిక్ ఇంట్రెన్సిక్ ఉన్నాయా లేదా? అది ఎక్స్టెన్సిక్ ఇంట్రెన్సిక్. అదే ఎక్స్టేనియస్ ఎక్స్టెన్సిక్. అన్ని డిస్కస్ చేస్తే చాలా టైం అవుతుంది, అందుకని జస్ట్ అర్థం చేసుకోండి. ఎక్స్టెన్సిక్ ఇంట్రెన్సిక్ అలా. ఓకేనా? స్టిర్రింగ్ అంటే మనకి ఏదైనా అసలు మనం కాఫీ చేసినప్పుడు ఏం చేస్తారండి? మొత్తం కలుపుతారు. దాన్ని ఏమంటాం? స్టిర్ అంటే మిక్స్. రాసుకోండి. మిక్స్ని ఏమంటాము? స్టిర్. నెక్స్ట్ ప్రిక్ అంటే ఏంటంటే మనకి సో కొంతమంది చెవులు కుట్టించుకుంటారు కదండి, దాన్ని ఏమంటాం? ప్రికింగ్ అంటాం. పియర్స్. రాసుకోండి. పియర్స్. హోల్ చేస్తారు కదా, హోల్. మన బాడీలో ఏదైనా హోల్ చేస్తే దాన్ని ఏమంటాం? ప్రిక్ అంటామండి. పియర్. ఓకేనా? ప్రిక్. పియర్స్. ఓకేనా? ఇందులో మీకు అర్థం కాని వర్డ్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. యాజ్ సూన్ యాజ్ కోవాక్సిన్ ట్రయల్స్ అండ్ చిల్డ్రన్. ఇది చెప్పారండి డైరెక్ట్ గా. కోవాక్సిన్ చూడగానే మీకు ఆప్షన్ లో ఒక వర్డ్ వస్తుందండి. షూర్? వెరీ గుడ్, రైట్. ఇనాక్యులేట్. ఇది చాలాసార్లు చెప్పుకున్నామా లేదా? దీన్ని ఏమంటామంటే థీమ్ కాన్సెప్ట్ అంటాం. ఏమంటాము? థీమ్ కాన్సెప్ట్ అంటే మరి ఇంకేం లేదు రైట్. ఒక పారాగ్రాఫ్ లో ఒక పారాగ్రాఫ్ అనేది మనకి ఒక డ్రగ్ గురించి అనుకోండి, అక్కడ వచ్చే వర్డ్స్ ఎలాంటివి ఉంటాయి? డ్రగ్ కి రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఒక పారాగ్రాఫ్ అనేది మనకి అగ్రికల్చర్ గురించి అనుకోండి, అక్కడ వచ్చే వర్డ్స్ ఎలాంటివి ఉంటాయి? అగ్రికల్చర్ రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి. ఒక పారాగ్రాఫ్ అనేది హిస్టరీ గురించి అనుకోండి, అక్కడ వచ్చే వర్డ్స్ ఎలా ఉంటాయి? హిస్టరీ గురించి ఉంటాయి. దాన్ని ఏమంటామంటే థీమ్ అంటామండి. ఓకేనా? ఆ పారాగ్రాఫ్ లేదంటే ఆ సెంటెన్స్ అనేది ఏ ఐడియా గురించి చెప్తుందో అక్కడ వచ్చే వర్డ్స్ కూడా ఎలా ఉంటాయి? అలాంటి వర్డ్స్ ఏ ఉంటాయి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందండి? ఇనాక్యులేట్. ఓకేనా? సో ఇప్పుడు ఇనాక్యులేట్ అంటే మీనింగ్ ఏంటో చెప్తారా? వ్యాక్సినేషన్. మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పాను. ఏంటది? వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పాను? డబల్ సి. అబ్జర్వ్ చేయండి. మనకి సింగిల్ సీనా డబల్ సీనా? డబల్ సి. డబల్ సి డబల్. మీకు స్పెల్లింగ్స్ లో వస్తుంది. ఓకే? డబల్ సి. అదే ఇనాక్యులేషన్ అన్నప్పుడు సింగిల్ ఎండ్ డబల్ ఎండ్? సింగిల్ ఎండ్. ఇనాక్యులేషన్ లో సింగిల్ ఎండ్, అదే వ్యాక్సినేషన్ లో డబల్ సి. రిమెంబర్ దట్, రైట్? ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం. రైట్? రిమైనింగ్ మనకి ఏముంది? పెర్వేడ్. పెర్వేడ్ అంటే స్ప్రెడ్ త్రూ. స్ప్రెడ్. పెర్వేడ్ అంటే ఏంటి? స్ప్రెడ్. దాన్ని మనం పెర్మియేట్ అంటామండి. ఏమంటాము? పెర్మియేట్. స్ప్రెడ్ లేదంటే పెర్మియేట్. ఈజీని గుర్తుపెట్టుకోవచ్చు. పెర్వేడ్. పెర్వేడ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంప్లాంట్ మనకి ఏంటి? ఇంప్లాంట్ మనకి తెలుసు కదా. ఇంప్లాంట్ మనకి ఏంటి? ఇన్సర్ట్. ఉంటాయి కదా మనకి ఇంప్లాంట్స్. హెయిర్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఇంకా మనకి టీత్ ఉంటాయి కదా, టీత్ కూడా ఇంప్లాంట్ చేస్తారు లేదా అంటే ఇన్సర్ట్ చేస్తారు. ఓకేనా? ఇన్సర్ట్. కాబట్టి చెప్పండి ఇంప్లాంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్సర్ట్. దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఎంబెడెడ్. ఏమనొచ్చు అంటాం అనేది? ఎంబెడ్. ఎంబెడెడ్ అంటే మనకి ఏంటంటే ఇన్సర్ట్ చేయడం. ఎంబెడెడ్ నా ఇన్సర్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏముంది? ఇనాక్యులేట్. ప్రెజుడైస్ అంటే మనకి ప్రెజుడీస్. బయాసా అన్బయాసా? బయాస్ అంటే రాసుకో. బయాస్ అంటే అదే, ప్రెజుడీస్ అంటే బయాస్, పక్షపాతం అంటాం కదా. దట్స్ వాట్, రైట్? ఇంతవరకు ఓకేనా? మరి అప్రూటింగ్ అంటే ఏంటంటే అప్రూటింగ్. ఒక ప్లాంట్ ఉంది అనుకోండి, ఆ ప్లాంట్ మనం వేళ్లతో సహా బయట తీసేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటామండి? అప్రూట్. ఏమంటాము? అప్రూట్. సో రిమూవ్ కంప్లీట్లీ. రాసుకోండి. అప్రూట్ మీనింగ్ ఏంటి? రిమూవ్ కంప్లీట్లీ. కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తే దాన్ని ఏమంటాము? అప్రూట్ అంటామండి. ఓకేనా? దీన్ని మనం లిటరల్ గా వాడొచ్చు, లేదంటే
ఫిగరేటివ్ గా వాడచ్చు. లిటరల్ గా అంటే ఏంటంటే ఒక ప్లాంట్ ఉందనుకోండి, ఆ ప్లాంట్ నిజంగా రూట్స్ అన్ని బయటకు తీసేసాం అనుకోండి, దాన్ని ఏమంటామని అప్రూవ్. అది లిటరల్ ఫిగరేటివా? లిటరల్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటే ఏమంటాము లిటరల్ మీనింగ్ అంటాం. అలా కాకుండా మన సొసైటీలో కరప్షన్ ఉంది, కరప్షన్ ఎవరైనా వచ్చి భారతీయుడు లాంటి వాడు వచ్చి సో సొసైటీలో ఉన్న కరప్షన్ ని కంప్లీట్ గా తీసేసాడు అనుకోండి, దాన్ని ఏమంటామండి అప్రూవింగ్ కరప్షన్. ఏమంటాము అప్రూవింగ్ కరప్షన్. అది లిటరల్ ఫిగరేటివా? ఫిగరేటివ్. అర్థమైందా? నిజంగా యాజ్ ఇట్ ఈస్ గా రూట్స్ పైకి తీసేస్తే అది లిటరల్, అలా కాకుండా ఏమీ లేకుండా చేస్తే ఏమంటాము కంప్లీట్ గా రిమూవ్ చేస్తే ఫిగరేటివ్. ఓకేనా? రైట్, నెక్స్ట్ పని చేద్దామా? చెప్పండి. టుడే ద వరల్డ్ సీమ్స్ టు బి సిట్టింగ్ ఆన్ ఏ వాల్కనో రెడీ టు. వాల్కనో ఏమైతే అగ్నిపర్వతం ఏమైందండి చెప్పాలి, ఈజీనే కదా. ఎరప్ట్ అంటే ఏంటి? ఎక్స్ప్లోడ్. అగ్నిపర్వతం కరప్ట్ కాదండి. ఓకేనా? కరప్ట్ ఇన్కరప్ట్. కరప్ట్ కాకపోతే దాన్ని ఏమంటాము ఇన్కరప్ట్. తెలిసిందే కదా. రైట్. ఇంటరప్ట్ అంటే స్టాప్. అగ్నిపర్వతం ఆగిపోదండి. ఓకేనా? ఎవరి కోసం. అబ్రప్ట్ అంటే ఏంటి? సడన్. రైట్, సడన్. నెక్స్ట్ డిస్రప్ట్ అంటే డిస్టర్బ్. యాక్టివ్ వాల్కనో అంటారు కదా. యాక్టివ్ వాల్కనో అంటే ఏంటంటే యాక్టివ్ వాల్కనో అంటే దాని తెలుగులో ఏమంటారు చెప్పండి? రగులుతున్న అగ్నిపర్వతం. ఓకేనా? చెప్పండి ఏమంటారండి? రగులుతున్న అగ్నిపర్వతం, దాన్ని ఏమంటారండి? యాక్టివ్ వాల్కనో. ఎవరితో చెప్పొద్దండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చేద్దామా? సో 25 ఫాస్ట్. 25 చెప్పండి ఆన్సర్. We need to dash great examples of our ancestors. మన యాన్సెస్టర్స్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మనం ఏం చేయాలి? ఫాలో కావాలి కదా. మనం ఎలా ఫాలో కావాలి? ఎమ్యులేట్. చెప్పండి ఎమ్యులేట్ అంటే ఏంటో? ఇమిటేట్. రాసుకోండి. ఎమ్యులేట్ అంటే మనకి ఏంటి? ఇమిటేట్. ఇక్కడ మీకు ఒక వర్డ్ రాస్తా చూడండి. ఆ వర్డ్ మనకి ఏంటంటే ఇన్ఇమిటబుల్. ఏంటో వర్డ్? ఇన్ఇమిటబుల్. వర్డ్ మనకి ఏంటి? ఇన్ఇమిటబుల్. చెప్తారు ఇన్ఇమిటబుల్ అంటే ఏంటో? రాసుకోండి. కెనాట్ బి ఇమిటేటెడ్. ఎమ్యులేట్ అంటే ఇమిటేటెడ్. ఎమ్యులేట్ అంటే ఇమిటేట్. అదే ఇన్ఇమిటబుల్ అంటే ఏంటి? కెనాట్ బి ఇమిటేటెడ్. గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ రాసారా వర్డ్స్? ఎమ్యులేట్ అంటే ఇమిటేట్. నెక్స్ట్ ఏంది? ఇన్ఇమిటబుల్ అంటే ఏంటి? కెనాట్ బి ఇమిటేట్. నెక్స్ట్ మనకి ఏముందండి? అక్యుములేట్. అక్యుములేట్ అంటే ఏంటి? గ్యాదర్. తెలిసిందిగా మనకి. రైట్. డిసిమ్యులేట్ మనకి ఏమైతే చెప్తారో? డిసిమ్యులేట్. చెప్పండి. డిసిమ్యులేట్. డిస్గైజ్. రాసుకోండి. ఏంటది? డిస్గైజ్. డిస్గైజ్ అంటే ఏంటంటే డిస్గస్ట్ కాదండి. డిస్గస్ట్ అంటే హేట్. డిస్గైజ్ కన్సీల్. మన ట్రూ ఐడెంటిటీ కనిపించకుండా చేసేదాన్ని ఏమంటాము? డిస్గైజ్. ఓకేనా? మన ట్రూ ఐడెంటిటీ అనేది కనిపించకుండా చేస్తే ఏమంటాము? డిస్గైజ్. దాన్ని ఏమంటామంటే కన్సీల్. మారు వేషం అంటాం కదా, ఆ మారు వేషం. ఓకేనా? ఇన్ సిమ్యులేట్ తెలిసింది కదా. సిమ్యులేట్ అంటే ఇమిటేటే. ఓకేనా? నెక్స్ట్ అసిమ్యులేటింగ్ అంటే కంప్లీట్లీ అండర్స్టాండ్. అదే అండర్స్టాండ్ కంప్లీట్లీ. రాసుకోండి. అండర్స్టాండ్ కంప్లీట్లీ. అండర్స్టాండ్ కంప్లీట్లీ. సి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి ఇక్కడ ఏముంది? ఇక్కడ సిమిలీ ఉందా? సిమిలీ అంటే సపోజ్ మనం ఏదైనా సొసైటీలో ఉన్నాం, రైట్? దాంట్లో ఏదైనా కొత్త ఊరికి వెళ్ళామండి. ఆ కొత్త ఊరిలో వాళ్ళతో పాటు కంప్లీట్గా వాళ్ళతో పాటు కలిసిపోవాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? మనం కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. దట్స్ వాట్. ఓకేనా? అసిమిలేట్ అంటే వాళ్ళలాగా వాళ్ళతో పాటు కలిసిపోవాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అందరినీ అర్థం చేసుకోవాలి, కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ వర్డ్స్ ఓకే. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. మనకి ఏమైతే చెప్పాలి? అవర్ యాన్సెస్టర్స్ ఇచ్చిన ఎగ్జాంపుల్ మనం ఏం కావాలండి? ఫాలో అవ్వాలి కదా. అలాంటి వర్డ్ ఏముంది? ఎమ్యులేట్. ఓకే, నెక్స్ట్ వన్ చేద్దామా? ఏమున్నాయి ఇక్కడ మనకి? ఓకే, రీఅరేంజ్మెంట్. సో రీఅరేంజ్మెంట్ చేశారా? మనం 26 చేశారా? 26లో చిన్న ప్రాబ్లం ఉందని. ఓకేనా? ప్రాబ్లం ఏంటంటే ఈ బిట్ కాయిన్ ఉంది కదా, బిట్ కాయిన్ అనేది అడాప్ట్ తర్వాత రావాలి. ఈ అడాప్ట్ ముందు రావాలండి. అది కరెక్ట్ చేసుకోండి. అందుకని చేయలేదా? క్షమించండి. ఓకేనా? ఇప్పుడు చేయండి. ఓకే, అక్కడ మనకి ఆ అడాప్ట్ అనేది ఎక్కడ ఉండాలి? మనకి బిట్ కాయిన్ ముందు ఉండాలండి. అప్పుడు మాత్రం మీకు ఆన్సర్ వస్తుంది, లేదంటే రాదండి. ఓకేనా? ఇప్పుడు చేయండి. ఆన్సర్ ఏంటో? లా మేకర్స్ ఇన్ ఎల్ సాల్వడార్ అడాప్ట్ బిట్ కాయిన్ అనొచ్చా? మరి ఏమన్నా అక్కడ అప్రూవ్డ్ బిట్ కాయిన్ అనొచ్చా? చెప్పండి అందరు కూడా. అప్రూవ్డ్ బిట్ కాయిన్ అనొచ్చా లేదండి? వెరీ గుడ్. రైట్. కాబట్టి మనకి ఏం అవ్వాలి? అక్కడ అప్రూవ్డ్ బిట్ కాయిన్. దేంతో స్టార్ట్ అవ్వాలి? మరి దేంతో స్టార్ట్ అవ్వాలి? డీతోనా ఏతోనా? ఏతో స్టార్ట్ అవ్వాలా? ఫస్ట్ ఏం అవ్వాలి? ఫస్ట్ మీకు ఆన్సర్ చెప్తున్నారా నాకు?
26 సో ఇక్కడ ఉంది కదా, సారీ అండి, క్షమించాను. ఓకేనా. లా మేకర్స్ ఇన్ ఎల్ సాల్వడార్. సో సరిపోయిందా? ఏతో స్టార్ట్ అవుతారో ఏం రావాలి? డి, ఏడి రావాలి. ఓకేనా. ఇప్పుడు ఏమైంది? లా మేకర్స్ ఇన్ ఎల్ సాల్వడార్ ఏం రావాలి అక్కడ? అప్రూవ్డ్ బిట్ కాయిన్. ఏం రావాలి? అప్రూవ్డ్ బిట్ కాయిన్ యాజ్ లీగల్ టెండర్, మేకింగ్ ద సెంట్రల్ అమెరికన్ కంట్రీ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు ఫుల్లీ. ఇక్కడికి ఏమొచ్చింది? 2 వచ్చింది కదా. 2 ప్లస్ ఏం రావాలి? V1. 2 ప్లస్ ఏం రావాలి? V1. V1 ఎక్కడ వచ్చింది? అది ఒక్కటే ఉంది కాబట్టి లాస్ట్కి ఏం రావాలి? డి. డి అయినా లాస్ట్కి, సారీ బి, సారీ లాస్ట్కి ఏం రావాలి? బి. లాస్ట్కి బి రావాలి, తర్వాత ముందే రావాలి ఏడి. సో ఆన్సర్ ఏమైందండి? ఏడి సిబి. మరి అందరు చేశారా ఇది? చెప్పండి. 2 ప్లస్ ఏం రావాలి? V1. నెక్స్ట్ అక్కడ ఏం రావాలి? అప్రూవ్డ్ బిట్ కాయిన్. అంతేగాని బిట్ కాయిన్ అప్రూవ్డ్ రాకూడదండి, అది రివర్స్లో ఉండాలి, అది మిస్ అయింది. ఓకేనా. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. 27. ఇన్ వెనీస్ ఇటలీ ద హిస్టారిక్ హ్యాడ్ అంటామా? మనకి ఇక్కడ ఏముంది? దా కదా. దా మనకేంటి? ఆర్టికల్. ఆర్టికల్ తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి. కానీ హిస్టారిక్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. హిస్టారిక్ అనేది ఏంటి? యాడ్జెక్ట్, అది రాకూడదు. మరి చెప్పండి ఇక్కడ ఏం రావాలి? ద గవర్నమెంట్. వెరీ గుడ్. ద గవర్నమెంట్ హ్యాడ్ సెట్ దట్ ఏం రావాలి? షిప్స్. బ్యాండ్ షిప్సా? క్రూయిజ్ షిప్సా? క్రూయిజ్ షిప్స్ వర్ బ్యాండ్ ఫ్రమ్. కాబట్టి ఏం రావాలి చెప్పండి ఆన్సర్? డీతో స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఏం రావాలి? షిప్స్ రావాలి, క్రూయిజ్ షిప్, తర్వాత ఏం రావాలి? బ్యాండ్ రావాలి, తర్వాత ఏం రావాలి? హిస్టారిక్ సెంటర్. కాబట్టి ఏం రావాలి? ఏ. కాబట్టి ఆన్సర్ ఏమైతే? డిసిబిఏ. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను ఓకేనా. అదేంటంటే అది రాసేసారా? అయితే రాసేసారా? సో మీకు హిస్టారిక్ ఒకటి, ఇంకోటి ఏంటి? హిస్టారికల్. ఈ రెండు రాసుకోండి. హిస్టారిక్ అంటే ఏంటండి? హిస్టారికల్ రెండు డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా? ఫాస్ట్గా. హిస్టారిక్ అంటే ఫేమస్, హిస్టారికల్ అంటే రిలేటెడ్ టు హిస్టరీ. ఈ రెండు డిఫరెంట్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హిస్టారిక్ ఈజ్ డిఫరెంట్, హిస్టారికల్ ఈజ్ డిఫరెంట్. అదేవిధంగా మీకు ఇంకో 2 వర్డ్స్ చెప్తాను, మీరు తర్వాత చెప్పండి. ఏంటవి? ఎకనామిక్. ఏంటో వర్డ్? ఎకనామిక్. ఇంకోటి ఏంటి? ఎకనామికల్. ఇవి కూడా డిఫరెంట్ అండ్ మీ తర్వాత చూడండి. ఓకేనా. హోంవర్క్. సో నెక్స్ట్ వన్ చెప్పండి. 28 ఫాస్ట్. అమెజాన్స్ క్రౌడెడ్ ఆఫ్ అంటామా? మరి ఏమవ్వాలి? అమెజాన్స్ స్ట్రాంగర్ అంటామా? ఏమనాలి? పర్చేజ్. ఏమనొచ్చు? పర్చేజ్. కాబట్టి అమెజాన్స్ పర్చేజ్ ఆఫ్ ఎంజిఎం. కాబట్టి దేంతో స్టార్ట్ అవ్వాలి? సి. సితో ఎన్ని ఉన్నాయి? ఒక్కటే. అది కరెక్ట్ చేయండి. రైట్. అది మీనింగ్ఫుల్ మీనింగ్లెస్ చెక్ చేయండి. ఓకేనా. అమెజాన్స్ పర్చేజ్ ఆఫ్ ఎంజిఎం హెల్ప్స్ ఇట్ బి ఏమవ్వాలి మనకి? స్ట్రాంగర్ ఇన్ ద అనొచ్చు. స్ట్రాంగర్ ఇన్ ద ఏమవ్వాలి? నెక్స్ట్ క్రౌడెడ్ అండ్ కాంపిటేటివ్. మీకు ఎండ్ వచ్చిందా? ఎండ్కి బోత్ సైడ్స్ ఏం రావాలి? సేమ్. కాంపిటేటివ్ దేంతో ఎండ్ అవుతుంది? ఐవిఈ. ఐవిఈతో ఎండ్ అయితే ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఇటువైపు యాడ్జెక్టివ్ వచ్చిందంటే ఇటువైపు కూడా ఏం రావాలి? యాడ్జెక్టివ్. కానీ పర్చేజ్ మనకి ఏంటి? వర్బ్. పర్చేజ్ మనకి ఏంటి? వర్బ్. కానీ మనకి ఏం కావాలి? యాడ్జెక్టివ్. ఉన్న వాటిలో యాడ్జెక్టివ్ ఏముంది ఇక్కడ మనకి? స్ట్రాంగర్ ఉంది కదా. స్ట్రాంగర్ ఏ డిగ్రీ? కంపరేటివ్. అవునా కదా. స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. మరి కాంపిటేటివ్ అనేది ఏ డిగ్రీ? సి. కాంపిటేటివ్, మోర్ కాంపిటేటివ్, మోస్ట్ కాంపిటేటివ్. పాజిటివ్ డిగ్రీ కాబట్టి ఇటువైపు కూడా ఏం రావాలి? పాజిటివ్ డిగ్రీ. మరి పాజిటివ్ డిగ్రీలో మనకి యాడ్జెక్టివ్ ఎక్కడ వచ్చింది? క్రౌడెడ్. క్రౌడెడ్ మనకి ఏంటి? V3 కదా. V3 ఎలా వాడచ్చు మనం? యాడ్జెక్టివ్. అవునా కదా. డెవలప్డ్ ఉంది అనుకోండి, డెవలప్డ్ యాడ్జెక్టివ్ గా వాడచ్చా లేదా? డెవలప్డ్ కంట్రీ అనొచ్చా లేదా? డెవలప్డ్, మోర్ డెవలప్డ్, మోస్ట్ డెవలప్డ్. కాబట్టి ఏ డిగ్రీ అది? పాజిటివ్ డిగ్రీ. సరిపోయింది లేదా? కాబట్టి ఇక్కడ ఏం రావాలి? క్రౌడెడ్ అండ్ కాంపిటేటివ్ స్ట్రీమింగ్ మార్కెట్ అనొచ్చా లేదా? కాబట్టి ఆన్సర్ ఏమైంది? డిసిబిఏడి. ఓకేనా. నెక్స్ట్ వన్ చేద్దాం అందరం. చెప్పండి. బోర్డ్స్. ఇది అందరు చెప్పాలండి, ఈజీ. బోర్డ్స్ అడాప్ట్ ద క్రిప్టో కరెన్సీ. బోర్డ్స్ కి క్రిప్టో కరెన్సీ ఏమైనా రిలేషన్ ఉందండి? లేదండి, కాబట్టి ఇది రాకూడదు. నెక్స్ట్ ఏముంది? బోర్డ్స్ ఏ స్టెప్ ఇన్ టు ద ఫ్యూచర్ అంటామా? నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ? బోర్డ్స్ ఎకానమీ అంటామా? బోర్డ్స్ లైన్డ్ అప్ అంటామా? అనాలండి. అర్థమైందా? కాబట్టి ఆన్సర్ ఏమైంది? డి. సో బోర్డ్స్ లైన్డ్ అప్ అక్రాస్ ద వాటర్ యాజ్ ఎ ఆర్ట్ ప్రాజెక్ట్. దట్స్ ఇట్. ఈజీనే కదా ఇది. కాంటెక్స్ట్ బట్టి చెప్పేసి ఓకేనా. బోర్డ్స్ వాళ్ళు ఏం చేశారు? ఒక ఆర్ట్ ప్రాజెక్ట్ లో పార్ట్ ఏం చేశారు? లైన్ అప్ చేశారు. సో ఒక వరుసగా వాటిని పెట్టారు. అంతే కదా. ఈజీనే కదండి. సో నెక్స్ట్ వన్ చేద్దామా? ఇది ఈజీగా కాంటెక్స్ట్ బట్టి చేయొచ్చా లేదా? ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఓకే కదా. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి. ఓకేనా. లాస్ట్ వన్ చెప్పండి. మనకి ఇదేం రావాలి? దేని గురించి మనకి? సైంటిస్ట్ దే హ్యావ్ ఫౌండ్ వాట్ దే బిలీవ్ టు బి 25,000 barrels పాసిబిలీ కంటైనింగ్ డిడిటి. డిడిటి మనకి ఏమైందంటే ఇన్సెక్టిసైడ్. ఏమైతుంది? ఇన్సెక్టిసైడ్ అంటే కీటకాలని చంపేది కదా అది. రైట్. ఇన్సెక్టిసైడ్. రైట్. డాష్ ద సదర్న్ కాలిఫోర్నియా కోస్ట్. ఏం చెప్పారా? కోస్ట్ చెప్పారు.
ఏనా బీనా సీనా? గవర్నమెంట్ దా అంటామా? గవర్నమెంట్ దా అంటామా? గవర్నమెంట్ ద సదర్న్ కోస్ట్ అంటామా? నో. డంప్డ్ ఆఫ్ ద కోస్ట్ అనొచ్చలేదా? రైట్, ఇక్కడ రాసుకోండి ఆఫ్ ద కోస్ట్. ఏంటది? ఆఫ్ ద కోస్ట్ మీకు కలకేషన్. ఆఫ్ ద కోస్ట్ రాసుకోండి. ఆఫ్ ద కోస్ట్, ఆఫ్ ద కోస్ట్. ఇంకోటి చెప్పారు రైట్, ఆన్ షోర్, ఇంకా ఏంటండి? ఆఫ్ షోర్ రాసుకోండి. షోర్ అంటే తీర ప్రాంతం, తెలిసింది కదా, తీరం. ఆన్ షోర్, ఆఫ్ షోర్, ఆఫ్ ద కోస్ట్, అవి మీకు క్లూస్ అండి, క్లూస్. వాటిని ఏమంటాం? కలకేషన్స్. ఏమంటాము? కలకే. ఆన్ షోర్, ఆఫ్ షోర్, ఆఫ్ ద కోస్ట్. ఓకే. సో కాబట్టి డంప్డ్ అంటే ఏంటి? డంప్డ్. మనకి డంపింగ్ యార్డ్ ఉంది కదా, డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ లో మనం ఏం చేస్తామంటే వేస్ట్ మొత్తం ఏం చేస్తాం? వదిలించుకుంటాం లేదా? గెట్ రిడ్ ఆఫ్ రాసుకోండి. గెట్ రిడ్ ఆఫ్. వదిలించుకోవడాన్ని ఏమంటామంటే డంపింగ్ అంటామని. వదిలించుకోవడాన్ని ఏమంటాము? డంపింగ్. కాబట్టి గెట్ రిడ్ ఆఫ్, గెట్ రిడ్ ఆఫ్. ఓకే. సో వుడ్ ఇమీడియట్లీ లుక్ అప్ హిజ్ అంటాం. అక్కడ హిజ్ వస్తుందా? హిజ్ సిమ్టమ్స్ రాదు. ఇంకా వెయిటింగ్ ఫర్ హిమ్ రాదు. బయోజన్ రాదు. సో ఆన్సర్ ఏమైతే మనకి? ఓన్లీ బి. బి ఒకటే పాసిబుల్ అండి. మీరు కాంటెక్స్ట్ వైజ్ చూసుకున్నా, మీనింగ్ వైజ్ చూసుకున్నా, గ్రామటికల్ గా చూసుకున్నా కానీ మనకి పాసిబుల్ ఏమైతే? ఓన్లీ బి. అందరికి అర్థమైందా? చెప్పండి. డంపింగ్ అంటే మీనింగ్ ఏంటి? డంపింగ్, గెట్ రిడ్ ఆఫ్. అంటే మనకి వేస్ట్ మెటీరియల్ ఏం చేస్తాం? మనం వదిలించుకుంటాం. దాన్ని ఏమంటాం? గెట్ రిడ్ ఆఫ్. గెట్ రిడ్ తర్వాత ఓ ఎఫ్, ఓ డబుల్ ఎఫ్, ఓ ఎఫ్ఏ రావాలండి. ఓ డబుల్ ఎఫ్ రాకూడదు. ఓకేనా? ఎందుకంటే రిడ్ అంటేనే ఏంటి? వదిలించుకోవడం. ఇంకోసారి మళ్ళీ ఏం రాకూడదు? ఓ. మీరు ఏం చేస్తారంటే రిడ్ అని పెట్టిన తర్వాత ఏం రాస్తారండి? ఆఫ్ రాసి ఏం చేస్తారు? కొట్టేసి ఏం రాసుకుంటారు అక్కడ? ఆఫ్ రాయండి. ఓకేనా? సో గెట్ రిడ్ తర్వాత ఏం రాకూడదు? ఓ డబుల్ ఎఫ్ రాకూడదు. ఏం రావాలి? ఓ ఎఫ్. థ్యాంక్ యూ.